తండ్రి, మీ పనులు మమ్మల్ని వాడుకుంటున్నందుకు కేవలం మీకే స్తుతులు, స్తోత్రములు. నిలబడడానికి కానీ మాట్లాడడానికి కానీ మీ దృష్టిలో కలంకమైపోయిన మా జీవితాలను తండ్రి కడిగి పరిశుద్ధులుగా మమ్మల్ని పిలిచి మీ సన్నిధిలో తండ్రి వాక్యం వినడమే కాదు, వాక్యపు లోతుల్లోనే కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు. మాతో మరింత ధారాళముగా మాట్లాడండి. ఈ పురాతనమైన సంగతులు తండ్రి మరొక్కసారి నెమరు వేసుకోవడానికి అందరి హృదయాలు తెరవండి. మీకు అనుకూలంగా నన్ను వాడుకోండి. మీ సహాయం లేకపోతే మేమేం మాట్లాడలేము తండ్రి. మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె విందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యోధా రాజు అయిన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరి కానీ అది వారి వలన కాకపోయింది. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు వారి జనుల హృదయములను కదులును. ఇది మనం ఆలోచిస్తున్నాం. ఎంతమందికి గతించిన 2 తరగతులు జ్ఞాపకం ఉన్నాయో? ఒకవేళ జ్ఞాపకం లేకపోతే నేను మరలా చెప్తున్నాను, ఇదంతా ఈరోజు మీకు కొత్తగానే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈరోజు కూడా చాలా లేట్ అయిపోయేలా ఉంది అని. లేట్ ఏమవుతూ మీకు మాట ఇస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేది ఒకే ఒక వచనం, అది 17వ వచనం. 17వ వచనం. యెహోవా నీ మీదకిని నీ జనము మీదకిని నీ పితరుల కుటుంబం వారి మీదకిని శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిపోయిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అశూరు రాజును నీ మీదకి రప్పించును. తరగతి ఒకసారి వెనక్కి వెళ్దాం. 7వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యమైన దర్యాప్తు మనం ఎందుకు స్టార్ట్ చేసామంటే, ఈ క్రిస్మస్ సీజన్కి ముడిపడిన ఒక వచనం ఉంది అక్కడ. ఆ వచనం ఏంటో మనకు తెలుసు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టను. అయితే ఈ మాట మత్తయి చెబితే బాగున్నాం, ఎందుకంటే అప్పటికి యేసుక్రీస్తు పుట్టాడు కనుక. ఇది మత్తయి గారు కోట్ చేస్తున్న మాట ఏదైతే ఉందో, ఈ మత్తయి గారికి ముందే సుమారు అప్పటికి 1000 సంవత్సరాలు లోపు యెషయా గారు చెప్తున్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే, ఆ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు కొంత చరిత్ర మనకు అర్థమైంది. యోధా సామ్రాజ్యం మీదకి అంతర్గతమైన కుట్ర జరుగుతుంది. యోధా సామ్రాజ్యం మీద ఎందుకు జరుగుతుందంటే, దాని వెనక సాతానగాడు కూడా ఉన్నాడు. ఎట్లా అంటే, ప్రభు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక యోధా గోత్రము నుండి యేసుక్రీస్తు రావాలి గనక, ఆ యోధా గోత్రాన్నే లేకుండా చేయడానికి ఆది నుంచి సాతానగాడు వంకర మనుషులను రెచ్చగొట్టి ఆ గోత్రం మీద దండయాత్రలు చేస్తూనే వచ్చాడు వాడు. అర్థమవుతుందా? అంటే రాబోతున్న మెస్సయ్యకు, రాబోతున్న యేసుక్రీస్తుకి ముందస్తు అడ్డుకట్టలుగా, చర్యలుగా వాడు ఏం చేశాడంటే, కుట్రలు, కుయుత్తులు, దండయాత్రలు, లేనిపోని రాజకీయాలు, ఆ రోజు రాజకీయ రాజుల్ని బాగా ఉపయోగించుకున్నాడు వాడు. సహజంగా ఇది ఆధ్యాత్మికమైన కొలబద్దలో సాతానుగాడు ఉన్నాడని మనకు అర్థమైతే,
భౌగోళికంగా వీళ్ళు యెరూషలేము మీద తిరగబడ్డానికి కారణం ఏంటంటే ప్రాపర్టీ. అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన పట్టణం అది. ఏది? యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణం యోధా ప్రాంతానికి రాజధానిగా వ్యవహరిస్తుంది. మరలా యోధా సామ్రాజ్యం వేరు, ఇశ్రాయేలు సామ్రాజ్యం వేరు. ఇది పెట్టలేదు అనుకుంటా. మనం గుర్తించండి, బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ పాత నిబంధన చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు 2 ముక్కలుగా విడిపోయారు. ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు 2గా విడిపోయాయి. అందులో 10 గోత్రాల వారంతా ఒక భాగం అయిపోయారు, 2 గోత్రాలు ఒక భాగం అయిపోయారు. 10 గోత్రాల వారందరూ ఉత్తర భూభాగాన్ని తీసుకున్నారు. ఏ భూభాగం? ఉత్తర భూభాగాన్ని. 2 గోత్రాలు యోధా బెన్యామీను గోత్రం కలిసి దక్షిణ భూభాగాన్ని తీసుకున్నారు. ప్రజెంట్ ఉన్న ఈ యెరూషలేమును ఆనుకున్న ఏదైతే టెంపుల్ ఉందో ఆ ఏరియాని తీసుకున్నారన్నమాట. ఈ ఏరియాని దక్షిణ భూభాగాన్ని అంతా యూదులు తీసుకుంటే ఉత్తర భూభాగం అంతా ఇశ్రాయేలు తీసుకున్నారు. అయితే వాళ్ళకి పడట్లేదు. ఎంత పడలేదంటే భూభాగం కొరకు కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఇజ్రాయేల్ పాలస్తీనా లేదా జార్డాన్ గొడవలు ఈరోజు గొడవలు కాదు, ఆ రోజు నుంచి ఉన్న ఈ గొడవలు. అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది రగడ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతర్గత యుద్ధాలు ఆ భూమి కొరకు జరుగుతున్నాయి. ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి వాళ్ళని సర్దడానికి చెరువులు నీళ్ళు తాగుతుంది. 3వ ప్రపంచ యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా వారు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దని ఎవరైతే ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయో వారు వేసిన అంచనా ఏంటి చెప్పిన, పాలస్తీనా నుంచే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది. దీనికి నాంది వేలే పలికేలా ఉన్నారని కంగారు పడుతున్నాయి ప్రపంచ దేశాల అగ్రరాజ్యాలు. ఎందుకు కంగారు పడుతున్నాయి అంటే, ఇజ్రాయేల్కి సపోర్ట్ చేసేవారు కొందరైతే పాలస్తీనాకు సపోర్ట్ చేసేవారు కొందరు. అటు అరబ్బులందరూ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తే ఇజ్రాయేల్ అందరికీ సపోర్ట్ చేస్తే క్రిస్టియన్ కంట్రీస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచం 2 భాగాలుగా వీళ్ళు విడిపోయింది అనుకోండి. యుద్ధం స్టార్ట్ అయిందో క్రైస్తవ దేశాలు ఇస్లాం దేశాలు కొట్టుకు చేస్తే దాని పేరే 3వ ప్రపంచ యుద్ధం అవుద్ది. ఈ గొడవ ఈరోజు కాదు, యెషయా లాంటి ప్రవక్తలు ఉన్నప్పుడే, సొలొమోన్ లాంటి రాజు సింహాసనం జరుగుతున్న కాలంలోనే, అబ్రహాముకి ప్రామిస్ చేసిన దగ్గర నుంచే అంతర్గతమైన భూభాగపు గొడవలు ఉన్నాయి. బైబిల్ ప్రపంచ చరిత్రగా ఎంత ముడిపడి ఉందో చూడండి. ఇది ఎవడో ఖాళీ గుచ్చి రాసింది కాదు. ఇది ఇలాంటివన్నీ చదివి దేవుడి కోసం తప్పక బతకాలనిపిస్తుంది మనకి. దేవుడు ఉన్నాడని ఒప్పుకోలేక తప్పదే, ఎందుకంటే ఇవన్నీ చరిత్రలు ఇవి. అంతకుముందు మనం ఏదో ట్రెడిషనల్గా బతుకుతాం. క్రిస్టియానిటీ అని ఎనీ రిలీజియన్ మీరు ఏదైనా తీసుకోండి, ట్రెడిషనల్గా ఏదో వెళ్ళి మొక్కుబడికి వచ్చేస్తాం. కానీ ఇది హిస్టరీ, ఈ వాస్తవాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ నిజాలైతే ఆ దేవుడు కూడా వాస్తవమైనప్పుడు ఆ దేవుడు చెప్పిన షరతులు పాటించకపోతే బతుకు లేదు కనుక పాటించాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఎందుకు ధ్యానించాలంటే నిజంగా నేను చెప్తున్నాను, దేవుడి మీద మరింత విశ్వాసం పెరిగిపోతుంది. నాకు ఇలాంటివన్నీ చదివినప్పుడే నాకు బైబిల్ మీద మమకారం పెరిగిపోయిందండి. మీరు కూడా ఆ ఏజ్లో ఉన్నారు కనుక చెప్తున్నాను. అయితే ఎప్పుడైతే ఈ విషయాలు మనం చదువుతున్నామో 7వ అధ్యాయం దేంతో స్టార్ట్ చేశాడంటే, రాజుల యొక్క కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయట. అవి తెర మీదకి తెచ్చేసాడు. ఎందుకంటే ఇదిగో ఆ టైంకి యోధా సామ్రాజ్యానికి రాజుగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆహాజ్. ఎవరు? ఆహాజ్. మరలా నేను చెప్తున్నాను, బాగా ఇంకా చిన్నపిల్లల్లా మాట్లాడుకుందాం కొంచెం. ఉత్తర భూభాగానికేమో పెకాహు అనేవాడు పాలన చేస్తున్నాడు, లేదా ఇజ్రాయేల్ రాజు పాలన చేస్తున్నాడు. దక్షిణ భూభాగానికేమో ఆహాజ్ గడు పాలన చేస్తున్నాడు. కొంచెంసేపు ఎవరొకరిని పోల్చుకుంది, ఆహాజ్ అయినా పెకాహు అయినా అనుకోండి. ఆయన దక్షిణ భూభాగం, ఈయన ఉత్తర భూభాగంలో పాలన చేస్తున్నారు. ఈయనకి ఇద్దరు అన్నదమ్ములే. ఎలా అన్నదమ్ములు అంటే, ఇజ్రాయేలు యూదులు ఏం దూరస్తులేం కాదు, వాళ్ళిద్దరూ ఒకే సంతానం నుంచి వచ్చిన వాళ్ళే, ఒకే గర్భం నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన యాకోబు సంతానమే. ఆ యాకోబు సంతానం నుంచి వచ్చిన వీళ్ళు రాను ఏమైపోయిందంటే రాజరికపు వర్గపోరు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే వర్గపోరు స్టార్ట్ అయిపోయిందో ఈయనకి సొంత రాజులు ఉన్నారు, వీళ్ళకి సొంత రాజులు ఉన్నారు. అంటే యూదులు సొంత రాజులు తెచ్చుకున్నారు,
ఇశ్రాయేలు సొంత రాజులు తెచ్చుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు రాజులు తెచ్చుకున్నారో ఇంటర్నల్గా జరుగుతున్న గొడవ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకన్నా వీళ్ళు ఎవరైతే యూదులు ఉన్నారో వీళ్ళ ఏరియా అన్ని విధాలుగా ఆర్థికంగా డెవలప్ అయిపోయింది. ఎందుకంటే యెరూషలేం సిటీని ఎవరు వెళ్ళినా దాన్ని టచ్ చేసి వెళ్తారు. అప్పటికే ఫేమస్ అయిపోయింది అక్కడ ఉన్న టెంపుల్, అదే సొలొమోను కట్టించిన మందిరం. మీరు చదివారు లేదు, అపోస్తల గారిని చదువుతున్నప్పుడు ఎక్కడో చీకటి ఖండంలో ఉన్న కందాకే కింద రాణి, ఆమె కింద ఫైనాన్షియల్ మినిస్టర్ నపుంసకుడు యెరూషలేంకి వచ్చి ఆరాధన చేసుకుని వెళ్ళాలనుకుంటున్నాడంటే అప్పటికే బాగా గుర్తుపెట్టండి, అప్పటికి యెరూషలేం సిటీ ఎంత ఫేమస్ అయిపోయిందో చూడండి. అప్పటికి అంటే ఎక్కడో చీకటి ఖండం, ఆఫ్రికా ఖండం, అక్కడి నుంచి ఇథియోపియా, అక్కడి నుంచి కందాకే అని ఒక సింహాసనం ఉందట, దానికి ఒక రాణి ఉందట. ఆ రాణి గారి దగ్గర ఒక ఆర్థిక మంత్రి ఉన్నాడట. ఆ ఆర్థిక మంత్రి కూడా సొలొమోను మందిరానికి వచ్చి యెహోవాకి ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకోవాలనుకున్నాడంటే ఎంత ఫేమస్ సిటీ ఒకసారి మీరు ఆలోచించండి. అంత ఎదిగిపోయింది ఆ పట్టణం. అంత ఎదిగిపోయినప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ కుళ్ళిపోయారట. ఎవరు? ఇశ్రాయేలీలే యూదుల్ని చూసి కుళ్ళిపోయారు. ఎప్పుడైతే కుళ్ళిపోయారో బాగా వినండి, బలవంతుని కొట్టాలి అంటే యేసుప్రభు చెప్పిన సామెతే, ముందు వాడింటిని స్వాధీనం చేసుకుంటే ఆటోమేటిక్గా బలవంతుడు లొంగిపోతాడు. వీడు అంచనా వేసుకున్నాడు. ఎవరు? ఈ సిరియా రాజులు. వీళ్ళు ఏం చేశారంటే, యోధా మీదకి డైరెక్ట్ అటాక్ ఇవ్వాలంటే కష్టం కనుక వీళ్ళకి బ్రదర్స్ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వీళ్ళతో కాస్తంత మనం పొత్తు పెట్టుకుంటే వీళ్ళు ఈజీగా మనకు దొరికేస్తారని చెప్పి వీళ్ళు వాళ్ళు ఆస్తులు వాటాలు వేసుకుని మొత్తం మీద మరి ఏం మాట్లాడుకున్నారు. ఇద్దరు కలిసిపోయి యోధా ప్రాంతాన్ని యెరూషలేమును తొక్కేద్దామని రెడీ అయిపోయి ఎగరేసుకుని వచ్చేస్తున్నారు జెండా. ఇక రేపో మాపో ఎగరేసేస్తారు. అలాంటి టైంలో యెషయా గారు కొడుకుని తీసుకుని వచ్చాడు. వీళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసిపోయి మన మీదకి దండయాత్రకు వస్తున్నారన్న సంగతి యూదులకి తెలిసిపోయింది, యోధా రాజు అయిన ఆహాజుకి తెలిసిపోయింది. ఈ టైంలో టెన్షన్ అయిపోతున్నారు. గాలి చెట్టుకి వీస్తే చెట్టు ఎలా కదిలిపోద్దో అలా కంగారు అయిపోతున్నారు. అలాంటి టైంలో యెషయా గారు తన కొడుకుని తీసుకుని వచ్చి, నీ ఎంటుకు కూడా రాలదు, ఏమీ కాదు, నీకు ఏం బాధ ఉండదు, ఏ భయం పడకు, నీకు దేవుడు తోడున్నాడు, ఏమీ జరగదు అనడానికి గుర్తు ఇదిగో నా కొడుకు. చూడు, గతించిన తరగతులు జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఏమీ జరగదు అనడానికి గుర్తు ఇదిగో నా కొడుకు ఉన్నంతకాలం నీకేమీ కాదని మాటిస్తున్నాను. ఇంకా నీకు ధైర్యం ఏంటంటే దేవుడు నీకు ఒక గుర్తునివ్వబోతున్నాడు. దాని యందు నువ్వు మనసు ఉంచితే నీకు ఏమీ కాదు. ఆ చూడబోయే సూచన ఏంటంటే దేవుణ్ణి అడుగు, ఆయన నీకు ఒక బలమైన సాక్ష్యం ఇస్తాడు. ఏమిటి అంటే కన్యక గర్భవతి అయి కుమారుని. అంటే ఓ పక్క నా కొడుకు నీకు ధైర్యం, మరో పక్క దేవుని కొడుకు ఈ భూమి మీదకి రాబోతున్నాడు, అదైనా నువ్వు నమ్ము, నీ రాజ్యానికి నీ తరతరాలకి డోక ఉండదు, నమ్ము, అడుగు అంటే ఈడు అన్నాడు. నేను అడగను అన్నాడు. ఎవరు? ఆహాజ్గాడు. ఎందుకు ఇది పెద్ద భక్తుల్లాగా అన్నాడంటే, మేము పాపులు, దేవుడు పరిశుద్ధుడు, మేము అడగమలండి అన్నాడు. ఎవరు? యెషయా గారితో. యెషయా గారు అన్నారు, సరే నువ్వు అడగకపోయినా తానే ఒక సూచన మీకు చూపించరు. తానే అంటే దేవుడే. మీరు అడగకపోయినా, నీకు నీ ప్రజలకి ఆసక్తి లేకపోయినా తానే ఒక సూచన ఆయనే కలగజేసుకుంటున్నాడు చరిత్రలో. మీ రాజకీయ ఎత్తుగడలో ఆయనే కలగజేసుకుని చరిత్రలో ఆయన ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాడు కనుక తానే ఈ చరిత్రకు ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాడు. కన్యక ఈ చరిత్రలో ఒకరోజు గర్భవతి అవుతుంది. ఆ గర్భవతి అయిన నాడు గుర్తుపెట్టుకో, శాసము ఎక్కడికి పోదు. అయిన తర్వాత ఆ గర్భం దాల్చిన ఆ అమ్మాయి కుమారుని కంటది. ఆ కుమారుడు ఎలా ఉంటాడు అనడానికి గుర్తు ఏంటంటే, ఆ అబ్బాయి పెరుగు తేనె తిని పెరుగుతాడు. ఆ పెరుగేంటో ఆ తేనె ఏంటో చూసాం గతించిన తరగతిలో. ఆ పెరుగన్న తేనన్న ఇజ్రాయేల్ ఎబ్రీ పదాలు లేదా ఇజ్రాయేలీల యొక్క మూల పోలిక పదాల్లో ఉన్న అర్థం ఏంటంటే
దేవుని జ్ఞానాన్ని, దేవుని అక్షర అభ్యాసాన్ని వీళ్ళు ఇలాంటి పదార్థాలతో పోల్చి మాట్లాడారు. అంటే యేసుప్రభు జ్ఞానము, దైవికమైన జ్ఞానంలో ఎదుగుతాడు అనడానికి ఆ పదాలు వాడాడని గతించిన తరగతులు చూసేసాం. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా మొదటి వచనం నుండి 16వ వచనం వరకు నడిచిన కథ అంతా ఇదే. ఇప్పుడు మనం ధ్యానించవలసిన వచనం మన కళ్ళ ముందు ఉంది. ఆ వచనం ఏంటి? 17. ఇది కనుక మీకు అర్థం అవ్వకపోతే ఇంక అంతే సంగతి లెక్క. 17వ వచనం చూద్దాం. ఇక 17వ వచనం, యెహోవా నీ మీదకిని, నీ జనము మీదకిని, నీ పితరుల కుటుంబం వారి మీదకిని శ్రమ దినలను, ఎఫ్రాయిము యోధా నుండి తొలగనది మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించను. ఒకసారి ఆగుదాం. 16 వచనం 17 వచనం లింక్ ఉంది చూడండి. ఒకసారి ఒక మాట ఉంది అక్కడ, కీడుని విసర్జించుటకు, మేలును కోరుకొనుటకు ఆ బాలునికి తెలివి రాకమును. ఎవరు ఆ బాలుడు? యేసుక్రీస్తు. కన్యక గర్భవతి కుమారుని కనును అని ఏ కుమారుని గూర్చి అయితే చెప్తుందో ఆ బాలుడే. కొంతమంది ఏమన్నారంటే ఈ బాలుడు యేసుక్రీస్తు కాదు, యెషయా కొడుకు అన్నారు. నో, యెషయా కొడుకు ఎక్కడ వాడంటే ఆ మొదటి 3 వచనాల్లో మనకు ఎవరైతే కనబడుతున్నాడో ఆ మొదటి మూడో వచనంలో కనబడుతున్న ఆయనే యెషయా కొడుకు. మరి ఇక్కడ కనబడుతున్న ఈ బాలుడు ఎవరు? ఆ 14వ వచనంలో కన్య గర్భవంతు పుడుతున్న కొడుకు ఎవరైతే ఉన్నారో ఆ కొడుకే ఈ బాలుడు 16వ వచనంలో. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇలాంటి వెర్షన్ కూడా బయట ఉంది, ఇలాంటి వివరణ కూడా బయట ఉంది. ఏదంటే ఈ బాలుడు యేసుక్రీస్తు కాదు, ఈ బాలుడు ఎవరట? యెషయా కొడుకు అన్నారు. ఎందుకు అలా అనేసారంటే మరి ఈయన పెరగక మునుపు ఈ రాజు ఏ దినాలు చూస్తున్నట్టు ఉంది కదా అని దాన్ని వివరించడంలో బోల్తా పడి ఏం చేశారంటే లేని వివరణలు ఇచ్చేస్తారు. అవన్నీ వివరించినప్పుడు మనకు సమయం కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ బాలుడికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ 2 రాజుల దేశము పాడు చేయమని. గుర్తుపెట్టుకోండి, ఆ బాలుడు పుట్టాలి. ఆ బాలుడు పుట్టి తెలివి రాకమునుపు అంటే దాని అర్థం ఏంటి? ఆ బాలుడికి మెచ్యూరిటీ వచ్చేలోపు లేదా ఆ అబ్బాయి పెరుగుదల టైంకి ఈ 2 రాజులు ఉండారు. నిజంగా మీరు చరిత్ర చూడండి. యేసు ప్రభు క్రీస్తు పూర్వం ఎండ్ అవుతున్న టైంలో, 1st సెంచరీ స్టార్ట్ అవుతున్న టైంకి ఇక్కడ ఏదైతే యెషయా చెప్పాడో ఖచ్చితంగా 2 రాజులు భౌగోళికంగా పతనమైపోయారు. బైబిల్ ప్రవచనాలు ఎంత ఖచ్చితమైన ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. యేసుప్రభు రాకమును అంటే ఆ అబ్బాయి పుట్టి ఇంకా జ్ఞానము పరిపక్వత సాధించక మునుపు నిన్ను భయపెట్టే 2 రాజులు ఉన్నారు. ఆ 2 రాజులు ఎవరంటే ఒకడు ఇజ్రాయేల్ రాజు, 2 సిరియా రాజు. వీళ్ళిద్దరూ ఏమవుతారంటే ఆ అబ్బాయి రాకమునుపే వీళ్ళిద్దరూ మట్టి కొట్టుకుపోతారు అంట. ఇప్పుడు అన్నాను, యెషయా ఈ మాటని వాళ్ళిద్దరూ ఉండరు అన్నాడంటే ఖచ్చితంగా అది నెరవేరుందో లేదో మనం చూడాలొద్దా? ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇది బైబిల్ స్టడీ. ఒక విధంగా చెప్పాలి అంటే మెస్సయ్యను చరిత్రలోంచి చూడడానికి మనం ప్రారంభించిన దర్యాప్తు కనుక ఇది ఖచ్చితంగా జరిగిందో లేదో చూడాలి. ఈ మధ్య ఎవడ పడితే వాడు యేసుక్రీస్తుకి చరిత్ర లేదు, అది లేదు, ఇది లేదంటే కూర్చోబెట్టి గంటలు ఇలాంటి తరగతులు చెప్పాలి. పిచ్చెక్కిపోతాడు ఇలాంటి గంటలని చెప్పాలి. అది లేదు, ఇది లేదంటే వరల్డ్ మ్యాప్ కళ్ళ ముందు పెట్టి, ఇజ్రాయేల్ భూభాగాలు కళ్ళ ముందు పెట్టి అన్నిటినీ ఆ ప్రాంతాలన్నీ పక్కన పెట్టాడు. పెన్సిలు, పేపరు, మ్యాప్ పాయింటింగ్ కూడా ఇచ్చి మొత్తం గుర్తించి, రాజు టైమింగ్ మొత్తం గుర్తించి ఇప్పుడు చెప్పు యేసుక్రీస్తు చరిత్రలో ఉన్నాడో లేదని అలిసిపోయేలాగా అడిగి చెప్పాడికి. అలా చెప్పాలని మనకు తెలియాలి కదా, అందుకే మనం నేర్చుకోవాలి, తెలియాలి. ఎందుకంటే మనకి ఇలాంటివన్నీ తెలియకే గాలిగలందరూ వచ్చి ఏమంటున్నారంటే మీ ప్రభువుకి చరిత్ర లేదు, మీ ప్రభువుకి ఆధారాలు లేదు, మీ ప్రభువుకి ఇది లేదు, అది లేదు. ఇంకా నయం, అసలు దేవుడే లేడంటే గొడవ దొరికిపోతుంది. ఇలాగే అన్నారంటే చాలామంది. మన క్రైస్తవుల్లో కూడా సరైన వివరణ లేదండి. ఆ వివరణ ఏంటో తెలుసా? ఒకడంటాడు పాత నిబంధన అయిపోయిందంటే ఇంకా పాత నిబంధన అవసరం లేదన్నాడట. మరొక ఆయన అన్నాడు క్రొత్త నిబంధన అంతా రైట్ కదండి, పౌలు పత్రికలు అసలు నమ్మకరొద్దు అన్నాడట. వీడన్నాడు అది తప్పు అన్నాడు, ఆడన్నాడు ఇది తప్పు అన్నాడు, మొత్తం తప్పు అన్నాడు. ఆస్తి కూడా వచ్చి ఇప్పుడు ఇద్దరు కలిసి ఎవడని పడి ఆడాలి? ఆయన పడి ఆడాలి.
మనలోనే సరి అయిన వివరణ లేకపోతే బయటోడికి లూజ్ అది లూజ్. ఎందుకు చెప్పినా మనకి చదవడం వల్లు బద్ధకం. బైబిల్ అర్థం కానంత కష్టతరం ఏం కాదు, కాస్తంత మనస్సు పెడితే అర్థం అవుద్ది. నేను అడుగుతున్నానండి, మీకు ఏపీ హిస్టరీ మీరు నేర్చుకున్నారా లేదా? నేను అడిగితే అది కష్టం. మీరు ఏదైతే వరల్డ్ హిస్టరీ ఉన్నా అది బట్టి పడుతున్నాం లేదా, అది కష్టం. మీరు కావాలంటే చూడండి, చరిత్ర అంతా ఒక పుస్తకంగా ఈరోజు మనకి ఎక్కడైనా నమోదు చేసి రాసుందా? లేదు, అన్ని బిట్లుగా ఉంటాయి. మీరు గ్రూప్ 1 బుక్స్ చదివిన అన్ని బిట్లు అన్నీ ఏదో మనకేదో ఎక్కడో అలా తలుకుమని ఇసిరినట్టు కనబడితే ఇవన్నీ ఒక తాటి మీదకి తెచ్చి ఒక స్టోరీలో మనం నేర్చుకుంటున్నాం, ఇన్ని అర్థం చేసుకుంటున్నాం. మరి బైబిల్ చరిత్ర మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? కారణం ఏంటంటే చెప్పండి, బద్ధకం అని కూడా కాదు, మరొక మాట, దేవుని గ్రంథం మీద ఆసక్తి లేకపోవడం. నిజంగా మీరు మనసు పెట్టండి, ఇది ప్రపంచ చరిత్ర కనుక ఇది మీకు అర్థం అవడం స్టార్ట్ అయితే అన్ని చరిత్రలు మనకు తెలిసిపోతాయి, నిజంగా తెలుస్తాయి. ఎంతసేపు ఈ చోళ రాజులు, కాకతీయులు ఇదే కాకుండా ఈ ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు ఉన్నారు, వాళ్ళకి యేసుక్రీస్తు వారి గమనానికి సంబంధాలు ఉన్నాయి. అదే చదువుతుంది ఇప్పుడు. ఏమంటున్నాడు 16లో, ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును. జరిగిందా ఇది నిజంగా అంటే జరిగింది. మరో గమ్మత్తు ఏంటి చెప్పనా, యెషయా 740లో చెప్పాడు ఈ ప్రవచనం. ఎప్పుడు? 740లో. మరొక మాట మీకు చెప్పాలి, యెషయా గ్రంథం ఉంది కదా, యెషయా గ్రంథం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు యెషయా గ్రంథం తగులుద్ది? సామెతలు, ప్రసంగి, ఆ తర్వాత పరమగీతాలు, ఆ తర్వాత మనకు తగులుద్ది ప్రవచన గ్రంథం. ఏది? యెషయా గ్రంథం. నిజానికి గ్రంథం ఎక్కడ ఉండాలి చెప్పనా? రాజుల గ్రంథానికి ముందుండాలి. ఎక్కడుండాలి? రాజుల గ్రంథానికి ముందుండాలి. కూర్పు ఏం జరిగిందంటే, నెరవేర్పు జరిగిపోయిన చరిత్ర గ్రంథాలేమో ముందెట్టేశారు, ఏం జరగబోతుందో ముందుగా చెప్పిన యెషయా గ్రంథం ఏమో వెనకాల పెట్టారు. నీకు అర్థమైందో లేదో? ఇలా జరగబోతుంది అని చెప్పిన యెషయా గ్రంథం ఏమో వెనక్కి వచ్చింది, ఇలా జరగబోతుందని దేని గూర్చి అయితే చెప్పాడో అలా జరిగిపోయిన సంగతులన్నీ రాయిపోయిన రాజుల గ్రంథాలు ఏమో ముందెట్టేశారు. అందుకే మనం ముందు అవి చదివేసి వెనక్కి ఇది చదివేసరికి మనకి ఏం అర్థం అవుతుంది. మనకి బైబిల్లో కూర్పు కొంచెం మరి ఎందుకు తేడా వచ్చిందో మనకు తెలియదు. దేవుని సంకల్పమో లేకపోతే ఏంటో, మొత్తం మీద ఏమో మనకు తెలియదు. కానీ మొత్తం మీద దీనికి ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా కాస్త ఎదరకొచ్చింది. నెరవేరిపోయిన ఏమో ముందుకు వచ్చినాయి, ముందు చెప్పాల్సిందేమో వెనక్కి వచ్చింది. దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. అంటే యెషయా గ్రంథంలో చాలా అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు ఎక్కడ జరిగింది ఈ విషయం అని మనం చూడాలంటే, జరిగిపోయిన సంగతులు అంటే ఎక్కడ జరిగాయి అంటే రాజుల కాలంలో జరిగాయి. రాజుల కాలంలో జరిగాయి అంటే ఎక్కడ? రాజుల కాలం వృత్తాంతాలు, రెండవ వృత్తాంతాలు, రాజులు, రెండవ రాజులు, ఇక్కడ ఆ సంగతులు జరుగుతాయి. అంటే యెషయా గ్రంథంలో ఒక విషయం మనకు అర్థం అవ్వాలన్నా, ఒక రాజు మనకు దొరకాలన్నా ఈ లింక్ పట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? రాజుల చరిత్రకు వెళ్ళిపోవాలి. అక్కడ దొరుకుతాయి ఇవన్నీ. అంటే ఇప్పుడు మన అర్థం అవుతుంది, యెషయా 740లో ఇదిగో ఇలా జరుగుద్ది అని చెప్పాడు. ఎలా జరుగుద్దంటే, ఆ ఇద్దరు రాజులు, ఆ కొరకంచులు ఇద్దరు కోరలు దేవుడు పీకేస్తాడు అని 740లో చెప్పాడు యెషయా. గమ్మత్తేడు చెప్పనా, యెషయా కన్నా ముందే 20 సంవత్సరాల ముందు ఆమోసు చెప్పాడు. ఎవరు? ఆమోసు గ్రంథం కూడా ఎక్కడుండాలి? రాజుల గ్రంథానికి ముందుండాలి. అర్థమవుతుందో లేదో? ఎందుకు అంటే యెషయా కన్నా 20 సంవత్సరాలు ముందంటే, బాగా వినాలి, యెషయా 740లో చెబితే ఆమోసు 20 సంవత్సరాల ముందు చెప్పాడంటే ఎన్ని సంవత్సరాలు? 760. అర్థమవుతుందో? ఎందుకంటే పెద్ద సంఖ్య నుంచే కిందకు దిగుతాం క్రీస్తు పూర్వం. 60, 40. 40లో యెషయా చెప్పాడు, 60లో ఆమోసు చెప్పాడు. మరొక బండ గుర్తుపెట్టుకోండి, ఆమోసు, యోనా, హోషేయ వీళ్ళందరూ సమకాలీన ప్రవక్తలు. ఏరియాలు తేడా అంతే. ఆయన అక్కడుంటాయి, ఈయన ఎక్కడుంటాయి, ఆయన అక్కడుంటాయి. ఎగ్జాంపుల్కి వాళ్ళు ఉండూరులో ఉంటారు, నేను అట్ల పానులో ఉంటాను, మీరు కాకినాడలో ఉంటారు. ఇంతే.
అలాగే వాళ్ళు కూడా భూభాగాలు వేరు, కాలం మాత్రం ఒకటే. ఇంచుమించు 10-20 సంవత్సరాల గ్యాప్ అంతే. వీళ్ళంతా సమకాలీన ప్రవక్తలు అంటారు. అందులో యెషయా ఉన్నాడు, ఆమోస్ ఉన్నాడు, యోనా ఉన్నాడు, హోషేయ ఉన్నాడు. వీళ్ళందరూ ఒకే టైమింగ్లో రాజుల పాలనను ఖండిస్తూ వచ్చారు. యెషయా ఏదైతే బాగా వినాలి, ఏ ఇద్దరు రాజులు పాడైపోతారో ఆ బాలుడు వచ్చే సమయానికని చెప్పాడో, సేమ్ వీళ్ళిద్దరికి దేవుడు రంకేసుకుని వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళిద్దరిని పాడు చేస్తాడని ముందే 20 సంవత్సరాల ముందే ఆమోస్ చెప్పాడట. చూద్దాం ఒకసారి, చూద్దాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. అది ఎక్కడుందని అడగండి. ఆమోసు గ్రంథం. ఎందుకో చెప్పనా, ఈ పుస్తకాల జోలికి పెద్దగా పోం మనం. అందుకే మనకి ఇవి త్వరగా చెప్పండి దొరకవు మనకి. సిగ్గు లేకుండా చెప్తున్నాను, చాలా కాలం వరకు నేను బైబిల్ పట్టుకుని అప్పటికి నేను మెసేజెస్ పొడిగా చెప్తున్నాను. ఏ పుస్తకం ఎక్కడుందో నాకు తెలియదు. అప్పటికి నిజంగా నాకు తెలియదు. ఇలా మీలా వచ్చి నేను కూర్చున్నప్పుడు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే మానేయండి. మార్కు సువార్త ఎక్కడుందంటే నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళిన వ్యవహారం కాదు, మనది గాలి బ్యాచ్. అందుకే మనకు తెలియదు. మరి ఎలా తెలిస్తే? దానితో మనకు పరిచయం పెరిగే కొలది తెలుస్తుంది. బైబిల్తో వచ్చిన గొడవ ఏంటంటే, ఎంత బాగా సహవాసం చేస్తే అంత బాగా అర్థమవుద్ది, ఎంత బాగా దానికి నీకు టైం గ్యాప్ వస్తే అంత బాగా అర్థం కానంత దూరం జరిగిపోతుంది. అందుకే అన్ని పరిచయాలు ఉండాలి మనకి. ఇంకొక మెలుకు మీకు చెప్తాను. ఏమిటా మెలుకు అంటే, ఎవరు ఏ రెఫరెన్స్ చెప్పినా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా మనం మెసేజ్ వింటాం కదా, తెలిసిన రెఫరెన్స్ అని చూడకుండా ఉండకండి. నీకు తెలిసిన రెఫరెన్స్ అని నువ్వేం చేయాలంటే, వాళ్ళు చెబుతున్నప్పుడు ఒకసారి అలా లుక్ వేసేయండి. మన మైండ్కున్న గుణం ఏంటంటే చూడగా అది మెంటల్గా ఫిక్స్ అయిపోతుంది. చూస్తుండాలి. అందుకే చాలాసార్లు పుస్తకం తీరా అంటారు పెద్దోళ్ళు. ఎందుకు? నువ్వు చదివి అడగపోయినా ఒక ప్రింట్ తీస్తుంది, ఇది ఒక ఫోటో తీసి దాచుకుంటుంది. ఎవరు? మన మైండ్. అందుకే పుస్తకం తీరా అంటే మనం తీయం, విన్నాంలే అనుకుంటాము. అందుకే మనకి ఫోటో లేక జ్ఞాపకం రాదు మనకి. అందుకే ఒకసారి ఏం చేయాలంటే చూసేయడం. ఒకసారి ఎక్కువ రెఫరెన్స్ మనం ఏం చేయాలంటే చూస్తుండాలి, పుస్తకాలు చూస్తుండాలి, రెఫరెన్స్లు చూస్తుండాలి. ఇవన్నీ మనకి ఎలా గుర్తుండిపోతాయి? ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి. మరొక లాజిక్ చెప్తాను చూడండి. చాలాసార్లు కొన్ని రెఫరెన్స్ మనకి అధ్యాయం గుర్తుండదు, రెఫరెన్స్ గుర్తుండదు, కానీ అది ఆ మూలన ఉంటుందని తెలుస్తుంది మనకి. నాకు తెలిసే ఎక్స్పీరియన్స్. ఆ మూలన ఉంటుంది, ఈ మూలన ఉంటుందని మన బైబిల్లో మనకు బండ గుర్తుంది. ఎందుకు చెప్పినా నీ మైండ్ దాన్ని అలా గుర్తెట్టుకుంటుంది. అందుకే అన్నిసార్లు కొన్ని రెఫరెన్స్ మనం అలా ఒక లుక్ వేసామనుకోండి గుర్తుంది. అందుకే ఎవరు చెప్పినా, చిన్న పిల్లవాడు చెప్పి 4 రెఫరెన్స్లు చెప్పినా మనకు తెలిసిలే అని ధీమాపోద్ది కాదు. తెలిసినా ఒకసారి రెఫరెన్స్ తీసి చూడాలి. అది మన జీవితానికి మంచిది. ఆమోసు 1వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి దాని జనుల పంట గిలాదును నూర్చిరి, నేను అజాయేలు మందిరముల అగ్ని వేచెదను, అది బెన్హదదు యొక్క నగరులను దహించివేయును, దమస్కు యొక్క అడ్డగడిలను విరిచెదను, ఆవేను లోయలో ఉన్న నివాసులను నిర్మూలన చేతును, బేతేదేదులో ఉండకుండా రాజదండం వహించిన వారిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆగుతాం. సిరియా అనే పదం అవుతున్నాం. సిరియా రాజధాని దమస్కస్. ఇప్పటికే కదా, ఇప్పటికీ సిరియా అంటే సిరియా యొక్క, బాగా వినండి, ఈ సిరియా రాజే ఇశ్రాయేలుతో చేతులు కలిపి ఎవరి మీదకి తిరగబడుతున్నారట? యోధా మీదకి. ఈ యోధా మీదకి ఎప్పుడైతే తిరగబడ్డాడో ఆహాజుకి ధైర్యం చెప్తున్నాడు యెషయా కాదు, దేవుడు ధైర్యం చెప్తున్నాడు నీకు ఏం కాదు అని.
ఎందుకంటే ఏం కాదంటే నీ గుర్తు కన్య గర్భవతి అయి కుమారునిగా. ఇది నమ్ము. ఒకవేళ నమ్మవా, నీకు మరొక విషయం కూడా చెప్తున్నాను. ఎవరైతే ఆ బాలుడు పుడతాడో, ఆ బాలుడు పుట్టి పెరిగి పెద్దవక మునిపే, ఇంకా ఆ బాలుడికి మెచ్యూరిటీ రాకమునిపే, అంటే పరిపక్వత అని ఒక టైం, ఒక కాలం రాకమునిపే ఈ ఇద్దరు రాజులు అయిపోతారు. ఎందుకు అయిపోతారు? ఎందుకు అంటే దేవుడు ఒక వ్యక్తికి, ఒక దేశానికి, ఒక రాజుకి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే ఊరకే ఇవ్వడు. ఎందుకు పనిష్మెంట్ ఇస్తాడంటే వాళ్ళు చేసిన స్వయంకృత అపరాధాలు ఏవో ఉంటాయి. చాలామంది మొండి ప్రశ్న అడుగుతారు, చూసారా ఇశ్రాయేల్ని, యూదుల్ని దేవుడు కాపాడడానికి కొన్ని జాతుల్ని అణిచేశాడు అని. నో, అందుకు అణిచేయలేదు ఆయన. కారణం ఏంటి చెప్పిన, ఆయన అనసలేదనడానికి కారణం కొన్నిసార్లు చెప్తున్నాడు. చూడండి, మొదటి 3వ వచనంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఇశ్రాయేలుకు అడ్డొచ్చారని కాదు, యూదులకు అడ్డొచ్చారని కాదు, వీళ్ళంతకన్నా ముందే రోత జీవితం బతుకుతున్నారు. ఎవరు? సిరియా, దమస్కస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇదిగో వీళ్ళు భయంకరమైన తప్పులు చేస్తున్నారు. వీళ్ళు, మీరు నమ్మండి నమ్మకపోండి, స్క్రీన్ ఉంటే బాగుండు. వాళ్ళు ఎంత భయంకరమైన విగ్రహారాధికులు అంటే, ఈ సిరియా కానీ, వీళ్ళ కొన్ని భయంకరమైన దేవతలు ఉంటాయి. బైబిల్లో ఎక్కువగా కొన్ని పదాలు దేవుడు ఉపయోగిస్తుంటాడు. ఆ పదాలు ఏంటంటే, మీ పిల్లలను సిరియనులు చేసినట్టు అగ్నిగుండాలు దాటించకండి అంటాడు. అగ్నిగుండాలంటే మన భారతదేశంలోని కల్చర్ ప్రకారం అగ్నిగుండాలంటే నిప్పుల మీద నడవడం అనుకోకండి. అగ్నిగుండాలంటే ఏంటి చెప్పిన, వాళ్ళ రాగి విగ్రహాలు చేస్తారు. రాగి విగ్రహాలు లోపలంతా దొరక. ఈ విగ్రహం ఎలా చేసి పైన మేకపోతు మొహం, మేకపోతు తలకాయ పెడతారు. ఈ బాడీ అంతా ఏముంటుందంటే మనిషి ఆకారం ఉంటుంది. ఈ పైన అంతా జంతువు ఆకారం ఉంటుంది. ఎద్దునో మేకపోతు ముఖము ఏదో ఒకటి పెట్టి దాని కింద ఉదరం దగ్గర నుంచి కింద అంతా మనిషి బాగుంటుంది. ఇలా ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద దేవుడు ఇలా కూర్చుంటాడు అనమాట. ఆ దేవుడు రాగి దేవుడు. ఆ రాగి విగ్రహంతో చేస్తారు. లోపల వెనకాల ఏదైతే ఉందో, ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వెనకాల చిన్న ఇలా ఓలు పెడతారు జల్లిళ్ళలాగా. ఆ జల్లిల్లో పెట్టి ఏం చేస్తారంటే లోపల నిప్పులేస్తారు. రాగికున్న గుణం ఏంటి? త్వరగా వేడికితే త్వరగా చల్లబడుతుంది, చాలా త్వరగా ఈటెక్కిపోద్ది. అందుకే మనకి కరెంటుకు కూడా ఎక్కువ ఏది వాడతారు? రాగి. అందులో త్వరగా పరిగెడతాయి. ఏవైతే ఉన్నావో దాని గుండా ఏది పంపించినా త్వరగా వేడుకుతుంది, పరిగెడుతుంది. కనుక ఆ రోజు వీళ్ళు వాడి టెక్నాలజీ చూడండి. వాళ్ళు దేవుళ్ళని చేసుకుని సిరియా దేవతలు ఎంత భయంకరం. 2-3 సార్లు చేసిన తప్పు అంటే, వీళ్ళు చేసిన తప్పులు 1-2 కాదు. మర్చిపోక ఉదాహరణ చెబుతున్నాను. ఆ ఉదాహరణ ఏంటంటే, వీళ్ళు దేవుడు పేరు మీద పిల్లల్ని అగ్నిగుండాలు దాటించేవారట. అగ్నిగుండాలు దాటించడం అంటే ఎలా దాటించేవారు? ఇలా దేవుడి బొమ్మలు చేసి పెద్దవి, ఇంత పెద్ద విగ్రహాలు చేసి పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టి లోపల నిప్పులు కుప్పలేస్తే ఈ రాగి గుణం ఏంటి? త్వరగా వేడెక్కిపోయి ఈ విగ్రహం అంతా ఎర్రగా అయిపోతే, ఆ ఎర్రగా అయిపోయిన ఆ విగ్రహం చేతులు ఇలా చాచి ఈ పొజిషన్ ఇలా కూర్చుంటుంది విగ్రహం. ఈ మైక్ కూడా తీసేసి ఇలా కూర్చుంటే విగ్రహం ఇలా కూర్చుని సింహాసనం కూర్చుని, ఇదంతా తల, ఈ బాడీ అంతా ఇలా ఉంటుంది. సింహాసనం కూర్చుని తల ఇలా 2 చేతులు చాచి ఉంటుంది విగ్రహం. చాలా భయంకరంగా ఎర్రగా ఎప్పుడైతే ఈటెక్కిపోయిందో, భయంకరమైన ఉష్ణోగ్రతలో ఈ విగ్రహం అంతా ఈటెక్కిపోయినప్పుడు ఇలా మూఢభక్తి సిరియన్లు ఏం చేసేవారంటే, మేళతాళాలతో రంబ సంబరాలతో ఊరేగింపు చేస్తూ వచ్చే జ్యేష్ఠులైన పిల్లల్ని ఏం చేసేవారంటే అలా పట్టుకెళ్ళి ఆ వేడెక్కిపోయిన దేవత ఏదైతే ఉందో ఆ దేవత చేతిలో ఆ బాబునో పాపనాల పెట్టేవారట. ఎప్పుడైతే లేత చర్మం, ఎంత సున్నితంగా ఉంటారంటే చిన్నపిల్లలు, ఆ టైంలో పట్టుకెళ్ళి ఇంకా నెలల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి అలా పెట్టేసేసరికి ఒక్కసారే ఆ పిల్లలు బూడిదలా కేకలు వేసుకుంటూ రాలిపోయేవారు. అలా బలిపీఠాలు వాళ్ళు ఏం చేసేవారంటే కట్టి అగ్నిగుండాలు దాటించడం అంటే, అగ్నితో వేడెక్కిపోయిన లేదా అగ్నితో నింపబడిన దేవత చేతుల్లో పిల్లలను పెట్టడమే అగ్నిగుండాలు దాటించడం. ఈ కల్చర్ సిరియన్లు ఫాలో అయ్యేవారట. ఇది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఎవరు? ఇశ్రాయేలు కూడా. ఇలాంటివన్నీ చూశాడు. ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఇదే కాదు, ఇంకా వీళ్ళు ఎంత అడ్వాన్స్ అయిపోయారంటే ఆ రోజుల్లోనే, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ పదాలు కనబడతాయండి. సెక్స్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరు? సిరియనులు.
సిరియనే కాదు, దేవుడు మొత్తిన ప్రతి జాతి వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే మనుషులతో మనుషులు కాదు, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు, ఇంకా అడ్వాన్స్ ఏంటంటే జంతువులతో స్త్రీలు. మీకు ఆ నిర్గమాకాండ ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు దేవుడు ఒక కమెంట్ ఇస్తాడు. ఏమని తెలుసా? జంతువులతో మనుషులు పోవడానికి వీల్లేదు, ఇది భయంకరమైన మరణదండపు శిక్ష అంటాడు. ఇవన్నీ ప్రాక్టీస్లు ఎవరికి ఉండేవో తెలుసా? ఈ తెగలకు ఉండేవి. సిరియా. దేవుడు అది నోట్ చేస్తున్నాడు. ఇదిగో మొదటి తప్పు చూశాను, రెండవ తప్పు చూశాను, మూడో తప్పు చూశాను, నాలుగో తప్పు చూశాను, ఇక చివరకు నువ్వు ఎవరికి అడ్డొస్తున్నావు తెలుసా? నా చిత్తం నెరవేర్చి ప్రణాళిక ద్వారా ఈ ప్రపంచాన్ని దీవించాలని ఎవరినైతే రెఫరెన్స్గా ఎంపిక చేసుకున్నానో ఆ పిల్లలకే, యూదులకి, ఇశ్రాయేలుకి మీరు అడ్డొస్తున్నారు. యోధ జాతికి మీరు అడ్డొస్తున్నారు. ఇదిగో నా ప్రణాళిక మీరు అడ్డొస్తున్నారని మీకు చెప్తున్నాను. నీ సమస్య ఎలా ఉండబోతుందో చూడు. నీ అడ్డె గడియలను విరిచేస్తానని. అడ్డె గడియలంటే పూర్వం దేశానికి పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి. దేశానికి పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నప్పుడు వాళ్ళ ప్రాకారం చాలా గట్టిగా ఉంది, దేశం పెద్ద గొప్ప దేశం అని చెప్పుకోవడానికి వాళ్ళ ఎంట్రన్స్ గేట్ ఉంటుంది చూసారా, పెద్ద తలుపు. ఆ తలుపుని చేయించుకున్న ఆ యొక్క తలుపు తీరుదలని బట్టే ఆ దేశాన్ని అంచనా ఇచ్చట. అంటే వాళ్ళు ఏమాత్రం స్ట్రాంగ్ ఎస్కార్ట్ ఇచ్చుకున్నారో అది చూసి చెప్పొచ్చట. ఎంట్రన్స్ గేట్ ఉంటుంది చూసారా. వాళ్ళు ఎవడైనా శత్రువు వస్తే, ఈ రోజుల్లో దొంగ దెబ్బలు కాదు, ఈ గొర్రెల దెబ్బలు వచ్చినాయి ఇప్పుడు అన్నీ ఈ మధ్య. గొర్రెల యుద్ధం మీద అంటారుగా, ఇది కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఎప్పుడన్నా మాట్లాడుకుందాలండి గొర్రెల యుద్ధం. ఇందులో ఇప్పుడు ఈ ప్రాక్టీస్ అంతా గ్రే హౌండ్స్ ఫాలో అవుతుంది. ఇప్పుడు గ్రే హౌండ్స్ నేను చేశాను. గ్రే హౌండ్స్, ఆ గ్రే హౌండ్స్లో ఉన్న ఇప్పుడంతా ఈ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి? ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఇది కూడా అది పుట్టించింది ఎవరు తెలుసా? మన పౌలు గారి బ్యాచ్. తెలుసా ఇదంతా? పౌలు గారు ఉన్నారుగా. గెరిల్లా వారు పుట్టే కారణం ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు. గెరిల్లా వారు అంటే దొంగ దెబ్బ. ఎక్కడైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో కన్సల్ట్ అయిపోయి, ఇప్పుడు ఇది రెడ్ కార్పెట్ ఉంది, ఇందులో కలిసిపోతామన్నాడు. దొంగ దెబ్బ వేయడమే గొర్రెల వారు అంటారు అన్నమాట. ఇలాంటి వారు ఇప్పుడు వచ్చినాయి దొంగ దెబ్బలు. ఆ రోజు అలా కాదు, ఏదైనా ఉంటే ముఖాముఖిగా ఎదుర్కొనేవారు. వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు రాజమార్గాన వాళ్ళ అడ్డిగడి ఏదైతే ఉందో అడ్డిగడిని తన్ని వచ్చేస్తే సగం వీకైపోయారు. ఎవరైతే రాజ్యం ఉందో వాళ్ళ బలహీనలు అయిపోయారు. అరే మన బలాన్ని దాటి వచ్చేసారని భయపడిపోయేవారు. అంటే వాళ్ళు పెట్టుకున్న అడ్డుగడిని బట్టే, వారు ఏర్పాటు చేసుకున్న ఆ రక్షణ ప్రాకారాలను బట్టే ధైర్యంగా ఉండేవారట. అవే పడిపోతే ఏమైపోతారు? బలహీనలు అయిపోతారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏదైతే బలం అనుకుంటున్నావో, నువ్వు ఏవైతే చూసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నావో ఆ అడ్డుగడియలు నీ దగ్గర నేను విరిచేస్తాను అన్నట్టు. ఇంకా అంటున్నాడు ఆయన, దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను, నిర్మూలం చేదును. అందులో ఏరియా ఇది. ఆమెను లోయలో ఉన్న నివాసులను నిర్మూలం చేదును. బేతేదేదులో ఉండకుండా, ఇదంతా సిరియా ఏరియా. అందులో మెయిన్ ఏరియాస్, మళ్ళీ దేశంలో కొన్ని ముఖ్య భాగాలు ఉంటాయిగా, ఆ ఏరియాల గురించి మాట్లాడుతున్నాడా. రాజదండం వహించిన వాణిని నిర్మూలము చేతును, సిరియన్లు చెరపెట్టబడి కీరు దేశమునకు కొనుపోబడుదురని యెహోవా సెలవిచ్చిన ఒక మాట చెప్తున్నాడు చూడండి. రాజదండం వహించిన వాడిని నిర్మూలన చేయడం. దాని అర్థం ఏంటి చెప్పిన? నీ రాజు మెడకాయ మీద తలకాయ ఉండదు అన్నాడు. ఏం చేస్తాడంటే దేవుడు వాడిని తొక్కేస్తాడట. కారణం ఏంటో చెప్పిన? వాళ్ళు చేసిన తప్పులు. రెండవ కారణం ఏంటో చెప్పిన? వారి యోధా మీదకి తిరగబడడం. మూడో కారణం ఏంటో చెప్పిన? దేవుణ్ణి కాదని ఆయన్నే ఎదిరించడం. ఇది వాళ్ళ సావుకి కారణం. ఇది యెషయా చెప్పక మునిపే ఎవరు చెప్తున్నారు? ఆమోసు చెప్తున్నాడు. రాజుని తన రాజదండాన్ని విరిచేస్తాను. విరిచేయడమే కాదు, వీళ్ళందరినీ ఎక్కడ తీసుకుపోతాడంటే కీరు దేశానికి తీసుకుపోతాడట. ఎందుకు ఈ పదాలన్నీ నేను చెప్తున్నానంటే, బైబిల్ ఎంత వాస్తవమైన గ్రంథమో మనకు బండ గుర్తుండాలని ఈ పదాలన్నీ ఉపయోగించడం జరుగుతుంది. ఏ దేశాన్ని తీసుకుపోతాడు? కీరు. కీరు ఎక్కడుందంటే మనం చదువుకున్నప్పుడు మ్యాప్లో కొన్ని అగ్రరాజ్యాలు మనకు కనబడతాయి. ఇరాక్, ఇరాన్ తెలుసుగా.
ఆ ఇరాన్ ప్రాంతం ఒక్కసారి మన మ్యాప్లో చూద్దాం. ఆ ఏరియాలో చిన్న ఏరియా కీరు, అక్కడికి ఒలుసుకెళ్ళిపోయాడట. ఎవరిని? ఈ సిరియా రాజుని. ఎవడొలుసుకెళ్ళిపోయాడంటే, మరలా నేను చెప్తున్నాను, ఆమోసు చెప్పిన ప్రవచనం, యెషయా చెప్పిన ప్రవచనం ఖచ్చితముగా ఒక రాజు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడట. ఎవడెక్కడికి ఎత్తుకెళ్ళిపోయాడంటే ఇరాన్ ప్రాంతంలో ఉన్న కీరు ప్రాంతానికి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎందుకు ఎవడు ఎత్తుకెళ్ళిపోయాడు చూద్దాం. ఆ ఏరియా ఎక్కడో రెండో మాటలో చూద్దాం ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 16వ వచనం. రెండవ రాజుల గ్రంథం 16వ వచనం, 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థము హృదయ గలవారే బలపరచుటకై. రెండవ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. అశ్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకి వచ్చి దాన్ని పట్టుకొని రెజీను వచ్చేసాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఏ రెజీని కనబడుతున్నాడో, యెషయా గ్రంథంలో ఏ సిరియా దేశం కనబడుతుందో, ఆ సిరియా దేశానికి రాజు ఎవడు? రెజీను. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు ఇంట్రడక్షన్లో ఉన్న రాజులు ఎవరు? సిరియా రాజు రెజీను. రజనీ కాదు, ఎవరు? రెజీను. ఆ రెజీని గాడు మెల్ల వంచి తీసుకెళ్తున్న మరో రాజు ఎవరు? అశ్షూరు రాజు. ఆడి పేరు తెగ్లా. పూర్తి పేరు ఉంటుంది, నాకు తిరగదు అది. ఆడి తెగ్లా. షార్ట్ కట్ నేను గుర్తెట్టుకున్నాను అది. ఇంకేదో పెట్టుకోకండి మీరు, ఇంకా పేరు అది తెగ్లా. ఆ తెగ్లా అని అశ్షూరు రాజు వచ్చి ఏం చేశాడంటే, యెషయా చెప్పినది, ఆమోసు చెప్పిన ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనాన్ని దేవుడు ఈ అశ్షూరు రాజుని పంపించి వాడి ద్వారా నెరవేరుస్తున్నాడు. చూడండి, దేవుడు ఎప్పుడు పనిష్మెంట్లు గుర్తుపెట్టుకోండి. ఆకాశం నుంచి అదృశ్యాస్తం ఇలా వచ్చి నీ డెప్పకాయ మీద కొట్టదు. దేవుడు ఎప్పుడు ఇలా వచ్చి ఏంట్రా మాట్లాడి మూతి మీద కొట్టదు. దేవుడు నీ పక్కనున్న వాళ్ళని లేపే నిన్ను కొట్టేస్తాడు. పనిష్మెంట్లు దేవుడు ఎలా ఇస్తాడంటే, నువ్వు తింటున్న ఫుడ్ అయినా నీ మీద తిరగబడవచ్చు, లేదా నీ ఫ్రెండ్ అయినా నీ మీద తిరగబడవచ్చు, లేదా నీ పక్క భూభాగస్తులైనా ఏదో ఒక విధముగా దేవుడు నీకు గుణపాఠం నేర్పిస్తాడు. ఆ రోజు సిరియా రాజుకి దేవుడు నిన్ను అనిసేస్తాను, నిన్ను విరిచేస్తాను, నిన్ను ఈడ్చుకెళ్ళిపోతారని సుమారు 60 సంవత్సరాల ముందు, లేదా ఒక 20 సంవత్సరాల ముందు పలకబడిన మాట ఖచ్చితంగా జరిగిందనడానికి దేవుడు ఎలా నెరవేర్చాడంటే, అశ్షూరు రాజుని పంపించి సిరియా రాజు పీక పట్టుకుని చంపేశాడట. పబ్లిక్ని లేదు, ఈ రాజుని ఎక్కడికి ఈడ్చుకెళ్ళిపోయారంటే ఇరాన్ ప్రాంతంలో ఉన్న కీరు ప్రాంతానికి ఈడ్చుకెళ్ళిపోయారట. ఎక్కడుంది అది? ఒకసారి మ్యాప్లో ఇందాక చెప్పుకున్నాగా ఆ మెథడ్ వదిలేకండి, ఒక లుక్కేసి వచ్చేద్దాం. ఇప్పుడు కానీ జ్ఞాపకం ఉంటుంది. వెళ్దాం ఒకసారి. మొదటిగా మనకు అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశాలను ఒక మ్యాప్ మనకు కనబడుతుంది. చూడండి, అబ్రహాము ప్రయాణం చేసిన మొదటి మ్యాప్. అబ్రహాము ప్రయాణము చేసిన దేశంలో నాకు బాక్స్ అంటుందా? బాక్స్ కనిపించిందా? అసలు మ్యాపే లేదా? ఉందా? ఆ బాక్స్ ఉందో చూడండి. ఆ బాక్స్ ఏదైతే ఉందో వేపుగా వెళ్ళిపోండి, ఊరు కనబడుతుంది. ఊరుందా? ఊరే లేదా అక్కడ? ఊరు. ఆ ఊరు ఎవరు ఊరో తెలుసా? అబ్రహాం గారు ఊరు. అది ఏ ఊరు? అబ్రహాం గారు ఊరు. ఆ ఊరనే అక్కడ చిన్న కనబడుతుంది చూడండి. మరలా నేను చెప్తున్నాను, ఏదైతే మనకు ఆ బాక్స్ కనబడుతుందో ఆ బాక్స్కి కుడివైపుగా వెళ్ళిపోతే ఊరు కనబడుతుంది. ఆ ఊరికి కొంచెం దిగువ ప్రాంతానికి వస్తే అక్కడ ఒక గొంగళ పురుగులాగో లేదా ఒక అమీబాలాగో ఒకటి కనబడుతుంది చూడండి. దానికి ఈ ఊరనే ప్రాంతానికి నడుమ ఆ రెండిటికి నడుమ ఒక చిన్న గీత, అంటే ఫస్ట్ అంటే ఆ అమీబాలో ఉన్న పైన దానికి ఏదో ముక్కు నుండి ఏదో మేసం వచ్చినట్టు ఉంది చూసారా, అదొక నది. ఆ పైకి వస్తే ఇంకొక గీత కనబడుతుంది చిన్నదే. ఆ గీతే ఏదైతే ఉందో ఆ భాగమే ప్రస్తుతం ఉన్న కువైట్. ఇప్పుడు ఉంది కదా కువైట్. ఆ కువైట్ నుంచి పైకి అలా వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపోతే ఎస్తేరమ్మ గారి కోట షోషాను కనబడుతుందా? షోషాన్ అనే ప్రాంతం కనబడుతుంది చూడండి. అదే ఇరాన్. కనబడ్డదా లేదా?
ఏలాం ఉందా, ఏలాం పైనుంచి వెళితే సోసాను కనపడుతుంది. సోసాను కోటను మనం చదువుకుంటే ఎస్తేరు కానీ చదివినప్పుడు ఆ సోసాను కోట ఏదైతే ఉందో అదే ఇరాన్ ప్రాంతం. ఆ ఇరాన్ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఏరియా కీరు. ఇప్పుడు బాగా వినండి. ఇప్పుడు దమస్కస్ని గుర్తించండి. దమస్కస్ ఉంది చూడండి. ఇదే బాక్స్కి మళ్ళా రండి. బాక్స్ ఏదైతే ఉందో అబ్రహాము ప్రయాణం చేసిన దేశంలో ఏదైతే ఆ బాక్స్ మనకు కనబడుతుందో దానికి ఎడమ పక్కగా ఆ పైకి మీరు అలా వెళ్ళిపోతే సెంటర్లో యెరూషలేం కనబడుతుంది చూడండి. ఆ పైకి వెళ్ళిపోతే దమస్క్ కనబడుతుంది. ఇక్కడున్న రాజుని అక్కడ వరకు ఈడ్చుకెళ్ళిపోయాడు. ఎవరు? అశూరు రాజు. అశూరు సామ్రాజ్యం ఎక్కడుంది? అలా పైకి వచ్చండి. దమస్క్ దగ్గర నుంచి అలా పైకి వస్తే ఆరాము దగ్గర నుంచి మీరు నదులు మధ్యకి వెళ్ళిపోతే అశూరు. ఆ అశూరు దగ్గర నినేవే ఉంది. ఇక్కడేమో ఈ నినేవే కొరకు మరొక ప్రవక్త పరిగెడుతున్నాడు. ఆయనే యోనా. వీళ్ళంతా సమకాలీన ప్రవక్తలు. ఈయన వర్కులో ఈయనున్నాడు, ఈయన ప్రవచనాల్లో ఈయనున్నాడు. ఎవరి పని అంతే. 10 ఏళ్ళు 20 ఏళ్ళు తేడా తప్ప ఇంచుమించి ఈ ఏరియాలోనే ప్రవక్తలందరూ పనిచేస్తున్నారు. ఈ ముగ్గురు ప్రవక్తలు ఆమోసు, యెషయా, ఓషియా, యోనా. వీళ్ళందరూ ఇదే ఏరియాలో. ఇప్పుడు ఇక్కడున్న అశూరు ఏదైతే ఉందో ఈ అశూరు ప్రాంతం దమస్కస్ మీదకి వచ్చేసింది కాదు, దేవుడే రప్పించాడు. జోరేగలను రెగ్గొట్టినట్టు, తేనెటీగలను కదిపినట్టు కదిపి వీళ్ళ మీదకి పంపించి వీళ్ళ చేసిన తప్పులను ఇక ఆగడాలనప్పడానికి దేవుడు అనుమతించి తీసుకెళ్ళిపోయి నిర్మూలన. ఎంత బాగుందో చూడండి. 1 యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది. 2 ఆమోసుకి ముందే భవిష్యత్తు తెలపబడుతోంది. గమ్మత్తేంటి చెప్పనా? 1 వాళ్ళు చేసిన తప్పుడు వలన వారు నాశనం అవుతున్నారు. 2 రాబోతున్న అభిషక్తుడికి అడ్డు లేకుండా దేవుడు ముందే తొలగిస్తున్నాడు. మెస్సయ్యకు అడ్డు, దేవుని పిల్లలకు అడ్డు అని కాదు. మొట్టమొదటి విషయం ఏంటంటే వాళ్ళు చేసుకున్న తప్పులకు వాళ్ళే దెబ్బలు తింటున్నారు. మరలా బైబిల్ దేవుడు సిరియా వారిని ఎందుకు కొడుతున్నాడంటే ఈయన బైబిల్ దేవుడు కాదు, అందరు దేవుడు. కాకపోతే మనకి దేవుడు అనే ఒక విషయం సరిగ్గా ఆయన ఇమేజ్ను కనుక నచ్చిందా నల్ల దేవుడు అన్నమ్మా. ఎప్పుడైతే నావోహు దగ్గర నుంచి మరలా నేను చెప్తున్నాను, నావోహు దగ్గర లింక్ తెగిపోయిందో అక్కడ నావోహు దగ్గర నుంచి ఎప్పుడైతే ఆడొచ్చాడు నిమ్రోదు, ఆడ పెద్ద మొట్టమొదటి నియంత వాడు అయాములో పెద్ద గోపురం కట్టారు. ఎక్కడే చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో. ఆడు గోపురం కట్టినప్పుడు దేవుడికి నచ్చిన ప్రాజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసే తింగర ప్రాజెక్ట్ ఏంటంటే దేవుడికే గోపురం కట్టి దేవుడిని రమ్మంటున్నారు అందులోకి. ఎక్కడే చెప్పాను మీకు ఎంతమంది గుర్తుందో. దేవుడు చెడామడ తిట్టి ఎప్పుడైతే భాషలు మార్చారో లాంగ్వేజ్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. ఎప్పుడైతే భాషలు మారిపోయాయో వారి తెగలు ఎవరి తెగల వాళ్ళు చెదిరిపోయారు. అంటే ఎవడి ఎర్రాలకు అర్థమైతే ఆ ఎర్రి బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ చేయరనమాట. అలా బ్యాచ్ అంతా చెదిరిపోయి భూభాగాలు ఏర్పాటు చేసుకుని మనం అందరం ఇక్కడ ఉందాంరా అని రెడీ అయిపోయి దానికి ఒక నైసర్గిక స్వరూపం తీసుకొని దానికి బార్డర్స్ గీసుకుని ఇది మన దేశం అని చెప్పుకున్నారు. వెళ్ళే వాళ్ళు కుదురుగా వెళ్లకుండా ప్రతి మానవ గుండెల్లో ఉన్నది ఏంటంటే దేవుడిని కూర్చుని ఎత్తుకులాట ఉంటుంది. మీకు ఇంకా గమ్మత్తని చెప్పనా, ఎప్పటికీ అండమాన్ నికోబార్ దీవుల్లో మనుషులే తినేవాళ్ళు ఉన్నారు తెలుసా. ఎప్పటికీ ఉన్నారు. ఎప్పటికీ నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి. ఆ పక్కన నికోబార్కి వెళ్ళాను, దాని క్యాపిటల్ అదేగా. అక్కడికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ అక్కడ తిన్నాయి. ఇప్పటికీ నల్లగా ఉంటారండి. నీ సువాసన వస్తుంది వాళ్ళ దగ్గర. చాలా నల్లగా ఉంటారు. పళ్ళు తప్ప ఇంకేం కనపడదు, పళ్ళు తప్ప. మనం అలా వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా అడవిలో మనం వెళ్తున్నాం అనుకోండి, ఇలా అడవిలో ఇలా వెళ్తున్నప్పుడు అరే నక్కరా, అరే కుక్కరా, అరే అని చూస్తాం. మనం ఎంతగా చూస్తాం జంతువుల్ని. అలాగే అక్కడ ఏం చేస్తారంటే ఈ నికోబార్ నుంచి పక్క వేరొక ఐలాండ్కి తీసుకెళ్తున్నప్పుడు సేమ్ జురాసిక్ పార్క్ మూవీ చూసారా? నాకు పిచ్చిగా చూసిపోయిన ఆ మూవీ నేను. సేమ్ డైనోసార్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఒక జంగిల్లోంచి వెళ్తుంటారు. సేమ్ అదే ఫీల్ వస్తుందని అడిగెళ్తే ఆ జంగిల్లో నుంచి ఆ అడవిలోంచి అలా లోపల తీసుకెళ్తున్నప్పుడు ఆ రోడ్డు సైడ్ అలా ఆనుకొని గుంపులు కనబడతారు ఈ జార్వాస్. వీళ్ళ వలన మనుషులను తినరు కానీ వాళ్ళ వలన మాత్రం ప్రమాదం ఉంటుంది. అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతం. అక్కడ రూల్స్ ఏంటంటే వాళ్ళని చూసి మనం నవ్వకూడదు. ఆడు నవ్వుతాడు కాదు రకం అంట. ఎవడికి? ఆడికి. ఆడు నవ్వావో నీ కారు ఉండదు, నువ్వు ఉండదు, నీ కొండ అంచున వెళ్తుంది కారు. ఇక అక్కడ ఏమైపోయినా వాళ్ళ మీద కేసులు కట్టడానికి కూడా సెక్షన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ మీద చట్టాలు పనిచేయవు. జాన్ గారిని చంపేశారు, ఏమైనా కేసు పెట్టారు వాళ్ళ మీద?
లేదు, ఉండదు. వాళ్ళ మీద వాళ్ళని చూసి నవ్వకూడదు, ఫోటోలు తీయకూడదు, ఏమీ చేయకూడదు. ఎప్పటికీ వాళ్ళు ఉన్నారు. గమ్మత్తని చెప్పిన, నాగరికత లేకుండా ఉన్న ప్రతి ఒక్కడు గుండెల్లో ఉన్నది. మనిషే తినే నాగరికత లేని మనుషులున్న కాలంలో మనుషులకు ఉండే ఒక కుతూహలం ఏంటి చెప్పిన, ప్రతి ఒక్కరు అలాంటోడు కూడా మనిషిగా దేవుని కొరకు ఎదుగుతాడు. అందుకే వాళ్ళు చూడండి, కొయ్యకో, బండకో, సూర్యుడికో, కొండకో, చెట్టుకో ఏదో దానికి మొక్కుతారు. ఎందుకు మొక్కుతున్నారు? ఆ తృష్ణ దేవుడు గుండెల్లో పెట్టాడు ప్రతి ఒక్కరికి. ఆ ఎతుకులాట్లో మనం ఏం చేస్తామంటే ఏదో దానికి మొక్కేస్తాం. మీరు అక్కడ వరకు ఎందుకు? ఈ మైమార్ తెగ ఉన్నారు చూడండి, పురాతనమైన తెగ. వాళ్ళకు కూడా భయంకరంగా అప్పటికే సూర్యుడిని, చంద్రుడిని అప్పటికే సరి అయిన విధానం లేని అప్పటికే వాళ్ళు మొక్కుతున్నారు. అంటే మనిషికి ఉండే గుణం ఏంటంటే ఏదో విధంగా ఏదో ఒక దాన్ని మొక్కుతారు. ఎందుకు మొక్కుతారంటే వీళ్ళు దేవుని గురించి ఎతకాలనుకుంటారు. మనకి సుప్రీం ఏదో ఉందన్న కుతూహలం ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది. ఆ సుప్రీం ఎత్తుక్కోవడంలో ఫెయిల్యూర్ అవుతారు. ఎలా ఫెయిల్యూర్ అవుతారంటే కనబడిన బొమ్మకో, ఎద్దుకో, జంతువుకో, చెట్టుకో, పుట్టకో, నదికో దండం పెట్టి ఇదే మా దేవుడని మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. ఎప్పుడైతే సత్యదేవుడు తెలియలేదో వీళ్ళు నచ్చిందల్లా చేసిందల్లా భక్తి అనుకుంటారు. ఆ టైంలో మనుషులను చంపేసిన తప్పు కాదు, వాళ్ళకి తైతక్కలాడిన తప్పు కాదు, వ్యభిచారం చేసిన తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళకి సత్యదేవుడు తెలియదు కనుక ఇవన్నీ తప్పులు కనిపిస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి విడిపోయాయి అంటే నోవహు దగ్గర తర్వాత ఎప్పుడైతే బాబేలు గోపురం వచ్చిందో అక్కడ విడిపోయిన మనుషులు చెదిరిపోతున్న వాళ్ళు కుదిరింగా చెదిరిపోకుండా ఎలుతూ దేవుని కోసం ఎదుకులాట వీళ్ళకు ఉంది కనుక కనబడిన చెట్టుకి, కనబడిన నదికి, కనబడిన సముద్రానికి, కనబడుతున్న సూర్యచంద్రులకి దండాలు పెడుతూ కొత్త దేవుళ్ళని తీసుకొచ్చేదారు. అప్పటి వరకు ఒకే భాష, ఒకే పలుకు, ఒకే దేవుడు. కానీ ఒక్క దేవుడు ఇన్ని దేవుళ్ళకి ఎలా అయిపోయాడంటే మనుషులు ఎతకడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. అలా ఫెయిల్యూర్ అయిన వీళ్ళ సొంత ప్రాక్టీస్లు ఎక్కడి వరకు తీసుకొచ్చాయంటే పిల్లలను కూడా బలి ఇచ్చేంత నాగరికతకు వచ్చేసారు వాళ్ళు. అదే సిరియా. ఆ సిరియాని దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నాడంటే ఈ దేవుడు ఒక్కరికే కాదు అందరికీ దేవుడు. ఈ సంగతి వాళ్ళు మర్చిపోయారు. కానీ మనం మర్చిపోయిన అందరికీ దేవుడు కనుక ఆయన చట్టం అందరి మీద పని చేస్తుంది. అందుకు వీళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నాడు. అందుకు వాళ్ళని దెబ్బ కొట్టాడు. ఎప్పుడైతే వాళ్ళకి ఈ పనిష్మెంట్ తిన్నారో దేవుడు చెప్పిన ప్రవచనం కూడా నెరవేరిపోయింది. ఇప్పుడు 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం 17వ వచనం. ఏ 17? యెషయా. వెరీ గుడ్, మెలకుగానే ఉన్నారు. యెషయా గ్రంథం 17వ వచనం. యెహోవా నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆగుదాం, బాగా వినాలి. గతించిన తరగతిలో ఎఫ్రాయిముకి 722లో అసూరు దాడి జరిగిందని విన్నాం గతించిన తరగతిలో. ఇప్పుడు విన్న తరగతిలో సిరియా మీద ఎవరు దాడి చేశారో విన్నాం. వీళ్ళెక్కడికి చెరగా పోయారు కూడా విన్నాం. ఇప్పుడు మూడోది బాగా వినండి. ఇప్పుడు చెబుతున్న పనిష్మెంట్ ఎవరికంటే నీకు యెషయా కొడుకుని పంపించాను, నీకు రాబోతున్న మెస్సియాని చూపించాను, అయినా నువ్వు నమ్మట్లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నమ్మలేదు కదని అంత ఈజీగా నిన్నేమీ వదిలేను. నువ్వు కూడా నోట్ చేసుకో. ఆహాజు లేదా యోధ జనాంగమా, నువ్వు కూడా గుర్తుపెట్టుకో. నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు నోట్ చేసుకుంటున్నాడు. ఏంటంటే యెహోవా నీ మీదకిని, నీ జనము మీదకిని, నీ పితరుల కుటుంబం వారి మీదకిని శ్రమ దినములను రప్పిస్తాడట. నీ మీద కంటే నీ అనే వ్యక్తి ఎవరక్కడ? ఆహాజు. నీ జనం అంటే ఎవరక్కడ? యూదులు. అర్థమవుతుందో లేదో? నీవు అంటే ఆహాజు, నీ జనం అంటే యూదులు, నీ పితరులు అంటే నీ పెద్దోళ్ళు, యోధా పెద్దలు, వీళ్ళందరి మీదకి శ్రమ దినాలు రప్పిస్తాను. గుర్తుపెట్టుకో, 2 శతాబ్దాల చరిత్ర జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత 2 శతాబ్దాలంటే యోధా ఎఫ్రాయిము నుండి యోధా తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములు రప్పించును. ఎవరి నుంచో ఎవరో విడిపోయారట. ఎవరి నుంచి ఎవడు విడిపోయారు? ఎఫ్రాయిం నుంచి, అంటే ఇశ్రాయేలు నుంచి యూదులు విడిపోయారు. ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడో ఒక దినం విడిపోయారట. ఆ దినం ఏ దినం అని మనం గుర్తిస్తే, మీరు గుర్తుపెట్టుకోండి, కొంచెం
ఏదో జ్ఞాపకానికి లేదా బండ గుర్తెట్టుకోండి. 930లో క్రీస్తు పూర్వం 930లో యోధా ఇశ్రాయేలు విడిపోతారు. 930లో అంతకుముందు కలిసి ఉండేవారు అంటే కలిసి ఉండేవారు. ఎలా కలిసి ఉండేవారంటే పండగ గుర్తెట్టుకోండి. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. అప్పుడు ఇశ్రాయేల్ అనగానే 12 గోత్రాలను కలిపి ఇశ్రాయేల్ అనేవారు. అప్పుడు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు ఎవరంటే సౌలు పాలనా కాలం ఎంత? 40. నెక్స్ట్ అధికారికంగా ప్రజలు కోరుకున్న రాజు, దేవుడు కోరుకున్న రాజు దావీదు 40. ఆయన 40, ఈయన 40. దావీదు తదనంతరం మంచి జ్ఞానవంతుడైన రాజు, ప్రపంచానికి పరిచయం అయిపోయిన రాజు కింగ్ సొలొమోన్. ఆయన 40. 3 40లు 120. ఎంత? 120. ఈ 120 సంవత్సరాల తర్వాత 930లో క్రీస్తు పూర్వం 930లో సొలొమోను తర్వాత సింహాసనం కొరకు గొడవలు జరిగాయి. ఎవరెవరికి గొడవలు జరిగాయి? సొలొమోను కొడుకులకే జరిగాయి. ఒకడు రెహబాము, మరొకడు యోరాబాము. వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్న సింహాసనం కోసం కొట్టుకుంటే ఎప్పుడైతే కలిసి ఉండి గోత్రాలు వీరిద్దరూ కొట్టుకునేసరికి ఒకడేమో 2 గోత్రాలను తీసుకెళ్ళిపోయాడు, ఒకడేమో 10 గోత్రాలను తీసుకెళ్ళిపోయాడు. ఆ రోజు విడిపోయారు వీళ్ళిద్దరూ. ఎప్పుడంటే 930. ఆ 930లో విడిపోయిన వాళ్ళు ఇప్పుడు మరలా ఆహాజు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడంటే 735లో. ఎంత? 735లో ఆహాజు పాలన చేస్తున్నాడు. 930లో సింహాసనం విడిపోయి 2 రాజ్యాలు అయిపోయారు. అప్పుడు యూదులు ఇశ్రాయేలు విడిపోయారు. 930 నుండి 735 అంటే సుమారు 2 శతాబ్దాల కాలం, 200 సంవత్సరాల తర్వాత విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏం చెప్తున్నాడంటే ఆ రోజు మీరు విడిపోయే 200 సంవత్సరాల క్రితం, ఈ 200 సంవత్సరాలు మీరు చూడని శ్రమ దినాలు మీ మీదకి నేను రప్పిస్తాను. ఎందుకు చెప్పనా? నువ్వు నమ్మమంటే నమ్ముతాలేదు. నీకు ఎంత కోరి నీకు చెబుతున్నా నీ బుర్రకి ఎక్కట్లేదు. గుర్తెట్టుకో, నీ జీవితం, నీ ప్రజానికం, నీ రాజరికం ఏం జరుగుద్దంటే శిక్షకు సిద్ధమైపో నమ్మకపోతే అన్నాడు. నిజంగా జరిగింది, ఇదంతే జరిగింది. త్వరగా ముగించేద్దాం. ఇదేలా ఇంక 2వ తరగతి వద్దు మనకి, దీంతో ఇంక హిస్టరీ తరగతి వదిలేద్దాం. మీకు కంటిన్యూ చేస్తా అంటే నెక్స్ట్ 8వ అధ్యాయంకి వెళదాం. హిస్టరీ క్లాస్లో బాగున్నాయి అన్న చెప్పండి అంటే, లేదు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే ప్రత్యేకించి ఏ శనివారమో ప్రత్యేకించి బైబిల్ స్టడీ క్లాసులు పెడతాం. ఓకేనా? ఇది క్రిస్మస్ సీజన్ కనుక ఈ అధ్యాయం పట్టుకుని మనం దర్యాప్తు చేస్తున్నాం. నిజంగా మీరు ఇనే ఓపుకుండాలి, కానీ నాకు ఇలాంటివి చెప్పడం అంటే చాలా ఇష్టం. నిజంగా విందాం, ఎందుకంటే మీకు జ్ఞానం పెరుగుద్ది, నాకు జ్ఞానం పెరుగుద్ది. చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 15వ అధ్యాయం. ఈ నెరవేర్పు ఏ నెరవేర్పు? ఏదైతే 200 సంవత్సరాలు అంటే యోధా అయిన నీవు ఎప్పుడైతే ఎఫ్రాయిం నుంచి విడిపోయో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చూడని శ్రమ దినాలు నీ మీదకి నేను రప్పిస్తాను. అంటే 200 సంవత్సరాల్లో నువ్వు చూడనిది నీ మీదకి నేను రప్పించబోతున్నాను. ఇక్కడ చెప్పిన ప్రవచనం ఏది? యెషయా చెప్పిన ప్రవచనం నిజంగా నెరవేరిందంటే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పింది నిజంగా రాజుల గ్రంథంలో జరుగుద్ది. కాకపోతే ఇది వెనక్కి పెట్టారు, అది ముందు పెట్టారు. అందుకే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెనక్కి వెళ్తున్నాం. చూద్దాం ఒకసారి 15వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 37, 38 వచనాలు. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్య కుమారుడైన పెకాహు. ఎవడు ఈ పెకాహు? ఆడే ఇశ్రాయేలు రాజు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు రాజు. ఇందాక యెషయా గ్రంథం మనం చదివిన ఆ మొదటి 3 వచనాలు మర్చిపోకండి, ఇంట్రడక్షన్ వచనాలు అవి ఆ అధ్యాయానికి. సిరియా రాజు రెజీను, ఇజ్రాయేల్ రాజు పెకాహు. ఇప్పుడు మనం చదువుతున్నది పెకాహుకి, ఇప్పుడు మనం చదువుతున్నది యోధా సామ్రాజ్యానికి ఏం జరగబోతుందో మనం చదువుతాం. మళ్ళీ చదువు ఒకసారి 15వ అధ్యాయం 37 వచనం. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును
రెమల్య కుమారుడైన పెకాహును యోధా దేశం మీదకి పంపనారంభించెను. యోథాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజైన. ఈయన గారు రాజు అయ్యే టయానికి యెషయా ప్రవచనాలు చెప్తున్నాడు. ఆ ప్రవచనాలు చెప్తున్న టైంలో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నువ్వు మాట వినకపోతే నీ వారే నీ మీదకి దండయాత్రకు లేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎఫ్రాయిం దగ్గర నుంచి లేదా ఇశ్రాయేల్ దగ్గర నుంచి మీరు విరిగిపోయిన దగ్గర నుంచి ఈ 200 సంవత్సరాలు మీరు చూడని శ్రమ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. అదిగో వాళ్ళు రెడీ అయిపోయారు, ఒకరికొకరు సిద్ధమైపోతున్నారు. ఆ సిద్ధమైపోయిన వారు 16వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు చూడండి. అప్పటికి రాజు అయిపోయాడు. 15వ అధ్యాయం చివరి వచనాల్లో రాజు అయిపోయాడు. 16వ అధ్యాయంకి రాజుగా పరిపాలించేస్తున్నాడు. ఆ టైంకి ఏమవుతుంది చూడండి. 16వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలముల్లో కొండల మీదను సమస్త పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచు ధూపము వేయిచ్చు వచ్చును. ఎవడు? ఆహాజు. చూడండి ఎంత దుర్మార్గమైన పనిలో. యెహోవాను వదిలేసి బలులు అర్పించుచు ధూపం వేయిచ్చు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారును పెకాహును యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి అక్కడ ఉన్న ఆహాజును పట్టణమును ముట్టడ వేసిరి, కానీ అతన్ని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరలా పట్టుకొని సిరియన్లు వశం చేసి, బాగా వినండి, ముందుసారి వచ్చి ముట్టడి వేస్తున్నప్పుడు ఏమీ కాదన్నాడు. బాగా వినాలి. ముందుసారి వచ్చి ముట్టడి వేసినప్పుడు ఏమీ కాదు అనడానికి గుర్తు ఎవరంటే యెషయా కొడుకు. అంటే మొదటి అధ్యాయం, బాగా వినాలి, క్షమించండి, 7వ అధ్యాయం మొదటి వచనం నుండి సుమారు ఎన్నో వచనం అది 9వ వచనం అనుకుంటా. 9వ వచనం వరకు ఇదంతా మొదట దండయాత్ర. ఆ టైంలో ఏమీ కాలేదు అనడానికి అక్కడే కాదు ఇక్కడ కూడా రుజువు కనబడుతుంది. మొదట దండయాత్రలో ఏమీ జరగలేదు, ఎందుకంటే యెషయా కొడుకుని గుర్తుగా జీవించాడు. 2వ దండయాత్ర జరుగుతున్న టైంలో దేవుడు మరొక గుర్తు జీవిస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనబడుతుంది, దాని మీద నువ్వు విశ్వాసం ఉంచండి, నేను ఉంచలే అన్నాడు. ఈ 2వ దండయాత్రలో ఎప్పుడైతే విశ్వాసం ఉంచలేదో, ఆ 2వ దండయాత్ర ఎలా జరిగిందో ఎక్కడ ఈ వచనంలో చెప్తున్నాడు. మరలా అన్నాడు చూడండి 6వ వచనంలో. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరలా పట్టుకొని సిరియనుల వశం చేసి వచ్చారు. అప్పటి వరకు రాని ఈ గుంటనక్కలు ఒక్కసారి వీళ్ళకి ఎలా బలం వచ్చిందంటే వీడు నమ్మలేదు కనుక దేవుడు లూజ్ ఇచ్చేశాడు. ఎప్పుడైతే వదిలేశాడో, వదిలేసిన వెంటనే యోధా ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని వీళ్ళు ఏం చేశారు, లాగేయడం స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, ఏలాతులో నుండి యోధా వారిని ఎల్లగొట్టగా సిరియనీలు ఏలాతు పట్టణమునకు వచ్చి కాపురం. ఎంత అవమానం చూడండి. సొంత భూభాగంలో ఉన్నారు, పారిపోయారట. ఎవరో అన్యులు అద్దెకొచ్చి ఉండాల్సిన వీళ్ళు వచ్చి సొంతంగా వేలే యజమానులు అన్నట్టు తెస్టేసేసారు. కారణం ఏంటి చెప్పినా, వీడు మాట వినలేదు. ఎవడు? మాట వినకపోతే ఇంకా ఘోరం ఏంటి చెప్పినా, పచ్చని చెట్లకి విగ్రహాలకి వాటికి వీటికి మొక్కి దేవుని కంట్లో ఏలెట్టేంత పని చేస్తున్నాడు. ఎవరు? అది అసలే వీడు చేసే పనికిమాలిన పనులు, మాట వినకపోవడం, ఇంకా అవిశ్వాసం, ఇంకా వీడు చేస్తున్నది ఏంటంటే, ఇలాంటి దండయాత్రలు దేశం మీదకి వస్తుంటే కొన్ని జాతకాలు అవి చూసుకుంటున్నాడట. ఈ మధ్య నేను ఒక పేపర్లో చదివాను. ఈ మధ్య ఒక సినిమా ఏదో వస్తుందండి, అది జాతకాల సినిమా, పేరు అడగండి. ఆ సినిమాలన్నీ రాబోతున్న భవిష్యత్తును గూర్చి హీరో గారి ముందే అంచనా వేసట, వర్తమానంలో నుంచి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాడట. ఐన్స్టీన్ సిద్ధాంతం ఎప్పుడైనా మాట్లాడుకోవాలి. టైం ట్రావెల్ అని మా ఊర్లో వేటల పనిలో ఒక మెసేజ్ చెప్పిన, వీలైతే విన్నాను. టైం ట్రావెల్ ఐన్స్టీన్ సిద్ధాంతం. ఆయన సిద్ధాంతంలో నిజంగా వెళ్ళే అవకాశం ఉంది, కానీ మనిషికి వెళ్ళడం అనేది అసాధ్యం. వీడు కూడా బాగా వినండి. వీడు ఏం చేస్తున్నాడంటే, దేవుని మాట వినలేదు. మాట వినకపోగా అది ఇది మొక్కుతున్నాడు. మొక్కడమే కాదు, దేవుడిని చాలా బాధ పెట్టాడు. దేవుడు చెప్పాడు, రే నువ్వు మారో, గుర్తుపెట్టుకో, నీకు పనిష్మెంట్ వస్తుంది. దేవుడు మరలా ఆయన టైంలో ఇరుక్కుపోయే దేవుడు కాదు కనుక
వర్తమానంలో ఉండగానే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయనకి ముందే తెలుసు. దేవుడు మరలా చెప్తున్నాను, మనం అనుకుంటున్న రియాలిటీలో ఉండిపోడు ఆయన. ఆయన వర్తమానంలోనే కాదు, భవిష్యత్తులో ఉంటాడు. భవిష్యత్తులోనే కాదు, గతంలో ఉంటాడు. అది ఎలా ఉంటాడో తెలియాలంటే మీరు సరదాగా టైం ట్రావెల్ అని ఒక మెసేజ్ చెప్పని వీలైతే వినండి, బాగుంటుంది ఆ మెసేజ్. దేవుడు, బైబిల్ దేవుడి యొక్క తీరుతెన్నులు మనకు కనబడతాయి. దేవుడు భవిష్యత్తు తెలియని వాడుగా చెప్తున్నాడు, ఇదిగో ఆహాజు నీకు పిచ్చి పట్టింది, చెప్పిన మాట విను. ఈ 16వ అధ్యాయం 6వ వచనంలో ఏదైతే చెప్పాడో దీని కొనసాగింపు ఇక్కడ పూర్తి వివరణ లేదు. దీని కొనసాగింపు ఇంకా ఏం జరిగిందో మరొక రాజుల గ్రంథంలో రాశాడు, అదే 2వ దినవృత్తాంతాలు. ఇదే విషయం అక్కడ కాస్త పొడిగించి రాశాడు అన్నమాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. వీడు రెండోసారి దండయాత్రకు వచ్చాడు. ఎవడు? రెజీను. మీకు డౌట్ రావాలి, మరి ఆడు ఎందాక చచ్చిపోయాడు కదంటే, ఆడు ఎందాక అయిపోయి మళ్ళీ అలా వచ్చాడని. ఆడేమైనా అలా గాల్లోంచి టైం ట్రావెల్లోంచి వచ్చేసాడు అనుకుంటారు. అలా కాదు, వాడు ఎలా అయిపోయాడు ముందుగా మనం చూసాం. ఈ సంగతికి అప్పుడు బతికే ఉన్నాడు వీడు. అంటే వాడు అంత ముందు చూసేసి ఆ టైంలో ఏ దండయాత్రలు చేసి ఇప్పుడు చూస్తున్నాం. అర్థమవుతుందా లేదా? ఇంకా అర్థం అవ్వకపోతే ఇంక రేపు పొద్దున్నే లేచిపోయి తూరు పెట్టే పొంది అడ్డకు చూసి, ప్రభువా నాకు ఏం అర్థమవుతలేదు ప్రభువా, నాకు జ్ఞానోదయం అని దేవుడు దండం పెట్టుకోవడం మంచిది. ఓకేనా? ఎందుకన్నా ఎవరైనా చెప్పడం నాకు రాదు. ఒకసారి చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం దేని కొనసాగింపు 2వ రాజులు 16వ అధ్యాయం 6వ వచనంలో వాడు దండయాత్ర ఎలా చేశాడో కాస్తంత వివరణ 2వ దినవృత్తాంతాల్లో ఉంది. అది ఏం జరుగుతుందో చూద్దాం సార్. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం ముగించేస్తే నీకు 10 అయిపోతుంది, మన బార్డర్ టైం అదే. 2వ దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం నుండి అందుచేత అతను సిరియా రాజు చేతికి అప్పగించెను, సిరియన్లు అతన్ని ఓడించి అతని జనుల్లో చాలామందిని చెరబెట్టుకున్నాడు. అతడు అంటే ఎవడు? ఆహాజే. మొదటి వచనంలో అతని పేరు ఉంచండి. ఆహాజు వేలన ఆరంభించినప్పుడు ఉందా? 28వ అధ్యాయం మొదటి వచనంలో ఆహాజు వేలన ఆరంభించినప్పుడు ఇప్పుడు చదువుతున్నాం మనం. అతడు అందుచేత 5వ వచనమా? అందుచేత అతని దేవుడైన యెహోవా అతన్ని సిరియా రాజు చేతికి అప్పగించును, సిరియనులు అతన్ని ఓడించి అతని జనుల్లో చాలామందిని చెరపెట్టుకొని దమస్కునకు తీసుకుని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించి, నీకు ఇలాంటి గొడ్డి పరిస్థితి రాకూడదైనా నమ్మరంటే నేను నమ్మనన్నాడు. ఎవరు? ఆహాజు. నువ్వు నమ్ము, నీకు ఇలాంటి పరిస్థితులు రావంటే నేను నమ్మను అన్నాడు. నమ్మకపోయేసరికి ఏం జరుగుతుందో చూడండి. లెస్సగా ఓడించి అంటే 0 చేసి పడేసాడట. రాజుని రాజరికాన్ని అన్నీ ఓడించి ఇంత దారుణంగా చెరపెట్టి దమస్కు తీసుకొని పోతే అతడు ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడును. ఆ రాజు అతన్ని లెస్సగా ఓడించిన. ఎవరు ఓడించాడట? ఇశ్రాయేలు రాజే. ఎంత ఘోరమో చూడండి. సొంత తమ్ముళ్ళు లేదా సొంత అన్నలు వీళ్ళకి కొట్టుకు చేస్తున్నారని చూడండి. దేవుడు కలగ చేసుకోకపోతే వాళ్ళకి కొట్టుకు చేస్తున్నారు. 6వ వచనం, రెమల్య కుమారుడైన పెకాహు యోధావారిలో పరాక్రమశాలులైన 125,000 మందిని ఒక్కనాడే అతము చేసెను. ఎంత దారుణం చూడండి. 125,000 మంది ఒకే రోజు చచ్చిపోరంటే ఇది కరోనా కన్నా పెద్ద దెబ్బ ఇది కాదు. ఆ రోజు దేశమంతా 125,000 మంది కత్తివాతకు గురయ్యారంటే దేశమంతా రక్తము చేత తడిచిపోయింది. ఆ రోజు యోధా మ్యాప్ రక్తపు వర్ణం అయిపోయింది. చంపేశారు. ఎంత ఘోరం. ఇలాంటి జరగకూడదనే నమ్మరా, దేవుని యందు నమ్మకం ఉంచరా అంటే నాకు దేవుని యందు నమ్మకం ఉందగాని నేను నమ్మనన్నాడు. మళ్ళీ అదేంటో మరి, నమ్మకం ఉందగాని నమ్మడట. అలా ఉంది అని నమ్మనన్నాడు. చివరికి ఎంతమంది పట్టణం, ఎంతమంది సావుకి కారణం ఎవడంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళే కారణం. వీళ్ళందరికీ ముఖ్య కారణం వీడు. ఎవడు? ఆహాజు. మీరు దేవుడు ఎంత చెప్పినా బతుకులాని మీరు నమ్మలేదు. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెంటనే పనిష్మెంట్ ఇవ్వడాయినా చెప్పిస్తాడు ఏదోలాగా. కయ్యేనిగాడు రేపో మాపో మర్డర్ చేస్తున్న టైంలో దేవుడు చూస్తూ ఊరికేలేదు. వాడి దగ్గరికి వచ్చి ప్రత్యేకమైన
క్లాస్ తీసుకున్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? రే పాపం చేయకురా, పాపం చేస్తే వాకిట పాపం పొంచుంటుంది, పాపం చేస్తే దాని ముందు తలదించుకోవాలి, పాపం చేయకు, పాపం చేయ, దాని అర్థం ఏంటి చెప్పి మర్డర్ చేయకురా అని చెప్పాడు వాడికి. నువ్వు పాపం జోలికి పోకరా, పాపం జోలికి పోకరా అంటే నేను పోతానని పోయాడు, చంపాడు. ఏమయ్యాడు? దేశదిమ్మర అయిపోయాడు. ఎవరు? కయ్యని. దేవుడు చెప్తాడు, కయ్యానికే చెప్పాడు, ప్రతి ఒక్కడికి చెప్తాడు, నీకు చెప్తాడు, నాకు చెప్తాడు. పాపానికి వెళ్ళే ముందు 2, 3, 4 సార్లు కాదు, పలుమార్లు చెప్తాడు. వినలేదో అప్పుడు చెబుతాడు, ఎన్ని మార్లు గద్దించినను వినను వాడు హఠాత్తుగా మరణం అవుతుంది. ఇంతమంది చెప్పాడు, ఈ జనులకి చెప్పాడు, వాళ్ళకే చెప్పాడు. ప్రవక్తను ప్రత్యేకమైన యెషయా లాంటి పాస్టర్ గారిని లేదా దైవజన్ని పంపించి చెప్పినా వినలేదట. అందుకే కత్తి వాతకు గురయ్యారు, వేల కొట్టుకు చేస్తున్నారు. అప్పుడు వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టిన. ఎంత బాగా నోట్ చేస్తున్నాడు చూడండి. ఈ గతి వీళ్ళకి పట్టడానికి కారణం ఏంటి చెప్పిన, వీళ్ళకి మార్గదర్శిగా దేవుడు ఉంటారంటే వీడు బుర్రకెక్కించుకోలేదట. అందుకే దేవుడు అన్నాడు, నువ్వేం చేయొద్దు, నువ్వు కత్తట్టుకోవద్దు, యుద్ధాలు చేయొద్దు, ఏమి చేయొద్దు, విశ్వాసం ఉంచి చాలు అన్నాడు. ఆ విశ్వాసం ఎవరైందో తెలుసా? రాబోతున్న మెస్సయ్య యందు విశ్వాసం ఉంచు. క్రొత్త నిబంధన కూడా కోట్ చేస్తుంది ఏంటి చెప్పిన, యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడున్న మనకి వెనక్కి తిరిగి యేసుప్రభుని ఎలా నమ్ముకోమని దేవుడు చెప్తున్నాడో, ఆ రోజు రాబోతున్న యేసుక్రీస్తుని ముందస్తుగా నమ్మంటారంటే నమ్మని అన్నాడట. కొన్ని వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం ముగించేద్దాం. ఇంకా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. తన మరణమునకే చేయను. ఇప్పుడు ఈ సెక్షన్ ప్రకారం ఆహాజను కొలవండి. మంచి పనులు చేయడం జీవానికి మూలం, దుష్టక్రియలు ఆగకుండా మానకన్నా చేయడం అది మరణానికి మూలమవుద్ది. ఇప్పుడు ఈ క్రియలు, ఇప్పుడు ఆహాజు గాడి మెడ పట్టుకోవడానికి, ఆహాజు దెబ్బలు తినడానికి లేదని మళ్ళీ చెప్తున్నాను. యోధా జనాంగం 125,000 మంది కుప్పకూలిపోవడానికి ఈ కారణాలకి ముఖ్య కారణం ఎవరు అంటే వాళ్ళే, ఎవరేం కాదు. మరి ఎలా ప్రభు అంటే సామెతలు 16:6 చెప్తున్నాడు చూడండి, ఎంత మంచి మాట. 16వ అధ్యాయం 6వ వచనంలో, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగు. కృప అంటే దేవుడు ఉచితముగా మనసుకు అనుగ్రహించదు, ఏమీ లేదు, నువ్వు నమ్ము చాలంటాడు అంతే, అది కృప. ఆయన ఉచితముగా ఇచ్చేస్తాడు. కృపా సత్యం ఏంటంటే మెస్సయ్య రాబోతున్నాడు, ఆ వాక్యాన్ని నమ్ము. కృప ఏంటో చెప్పిన, నువ్వు నమ్ము చాలు, నీ మీదకి ఏ శిక్ష విధి రాదు. ఈ ఉచితంగా ఇది ఇస్తుంటే దేవుడు వీడు అన్నాడట, నాకు అంత ఇంట్రెస్ట్ లేదన్నాడట. ఎవరు? అది మరి నీ తప్పులు నువ్వు దాచుకుని ఈ దెబ్బలు నువ్వు తింటే నీకేమో, ఇప్పుడు ఎవరికి తిరిగి దండం పెడతావు, అది నీ తప్పు. నేను ఏమన్నాడు దేవుడు? కృపా సత్యాలు. ఇదిగో యేసుప్రభు అంటేనే కృప. యేసుప్రభు అంటే కృపా సత్య సంపూర్ణుడు. ఆయన నమ్మితే చాలు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారికి ఏ శిక్ష విధి, ఇక్కడే కాదు రాబోతున్న నరక శిక్ష విధి కూడా ఆయన నమ్మిన వారి యందు ఏలుబాటు చేయలేదు, అది నిర్వీర్యమైపోతుంది. ఆ రోజు వాళ్ళకి భౌగోళికంగా ఎంత ధైర్యం ఇచ్చాడంటే, రాబోతున్న ఆయన నమ్మవయ్యా, ఆయన నమ్మితే చాలు, ఈ 2 రాజులే కాదు ప్రపంచ రాజులు నీ మీదకి వచ్చిన నీకేమీ అవదంటే వీడు నమ్మనాడు. పైపచ్చికి వీడు ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూడండి, 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం ఏం చేశాడో చూడండి ఒకసారి. క్షమించండి, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం ఏం చేశాడో చూడండి ఒకసారి. అక్కడ ఒక విషయం ఉంటుంది చూడండి. అయ్యగారు ఏం చేశాడో, సింధులు విందులు చేస్తుంటాడు చూడండి. అక్కడ ఏం చేశాడో 16వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా. ఇట్లుండగా ఆహాజు యెహో మందిర సంబంధమైన వట్టియు రాజనగరు సంబంధమైన వట్టియు సామ్రాగ్రిలో కనబడిన ఎండి బంగారములు తీసుకొని అసూరు రాజుకి కానుకగా పంపి, చూసారు ఈడు ఏం చేస్తున్నాడు? 120,000 మంది 125,000 మంది చచ్చిపోతే, ఆ 120,000 మందితో దేశమంతా రక్తంతో తడిచిపోతే
ఇప్పుడు ఆ భయంకరమైన శ్రమ నుండి ఇశ్రాయేల్ నుంచి, సిరియా నుంచి విడిపించడానికి ఎవరికి దండం పెడుతున్నాడట? అసూర్ రాజుకి దండం పెట్టి నాకు సహాయం చేయమని గిఫ్ట్లు పంపిస్తున్నాడట. ఆ గిఫ్ట్లు ఏ గిఫ్ట్లు పంపిస్తున్నాడు? దేవుని మందిరంలో ఆరాధింపబడుతున్న ఆ ఎండి బంగారపు గిన్నెలు రాజుకి బహుమానం. ఇంక ఏం చేయాలి చెప్పండి అండి? ఎవరిని? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, మనకు పనిష్మెంట్లు తింటున్నప్పుడు ఇక్కడ సందా డబ్బులే దొంగిలిచ్చేసరికి నేనేం చేయాలి? ఇంక ఇస్కరియోతు యూదా సస్తాం, పైనుంచి కింద పడి ఏమవుతాం? పోతాం. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడట? చదవండి ఒకసారి, ఏం చేస్తున్నాడు చూడండి. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైన సామ్రాజ్యంలో కనబడిన ఎండి బంగారం తీసుకొని అసూరు రాజుకి కానుక అంటే బహుమానాలు, గిఫ్ట్లుగా పంపిస్తున్నాడట. ఏ గిఫ్ట్? ఆడ ఆస్థానంలో ఉన్నవి కాదు, మరి దేవుడు ఉపకరణాలు, దేవునికి సంబంధించినవి బహుమానాలుగా పంపుతున్నాడు. చాలామంది, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదన్నా కాస్త అశ్రద్ధగా ఉన్నా కొంచెం దేవుడు మనం సరి చేస్తాడేమో, కానీ దేవుని మందిర సంబంధమైనవే మనం దోసేయాలనుకుంటే ఇక అయిపోయే రోజులు దగ్గరికి వచ్చేస్తాయి. ఆహాజు గాడి ఫైనల్ స్టేజ్ ఏంటో చెప్పిన? పరాకాష్ట. పాపానికి పరాకాష్ట ఏంటంటే దేవుని మందిరాన్ని దొంగిలించడం. ఆడు దొంగిలించడమే కాదు, మళ్ళీ ఇంకోటి గిఫ్ట్ ఇవ్వడం. చూడండి ఎంత దారుణం. ఇంకొక గిఫ్ట్ ఇచ్చి వాడు అంటున్నాడట, తీసుకో రాజా, నేను నీ దాసుడను, నీ కుమారుణ్ణి. మన ఎంత పచ్చి మాట అంటున్నాడు చూడండి. ఏంటట? నేను నీ దాసుణ్ణి, నేను నీ కుమారుణ్ణి అని అడుగుతున్నాను. అసలు ఎవరు కొడుకు? యూదుల్ని, ప్రజల్ని మీరు నా బిడ్డలని దేవుడు అంటే, దేవుడి మందిరాన్ని ఇంకొకరికి అమ్మేసి వాడికి గిఫ్ట్కి ఇచ్చేసి నేను నీ కొడుకుని, నేను నీ దాసుడిని. దేవుడేమో మీరు నాకు దాసులుగా, నా కొడుకులుగా ఉండండి అంటే, వీడెళ్ళి 1,25,000 మంది చచ్చిపోతే ఇది దేవుని వల్ల మనం చేసిన అపరాధం వలన జరిగిందని అనుకోవడానికి బదులు పోయి ఇంకొకటి సపోర్ట్ తీసుకుని మందిరంలో ఉన్న విలువైన వస్తువులన్నీ గిఫ్ట్లుగా ఇచ్చి నీ కొడుకుని, నీ దాసుని. ఈ ఏం చేయాలి చెప్పండి? ఇక ఏం చేయాలి? దేవుడు చాలా బాధపడ్డాడంటే, ఆ బాధపడుతూ రాసిన మాటల్లో ఒక మాట, చాలా ప్రసంగికులు రెఫరెన్స్ ఎత్తుకుంటారు కానీ దాని మూలం ఎత్తుకోరు. ఆ బాధపడుతూ మాట్లాడిన మాటల్లో ఒక మాటే యెషయా గ్రంథం. ముగించుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందాం. అంటే మీకు చాలా ఊరటిచ్చినట్టు ఉంది కదా. ఇంకొక చాలాసార్లు చెప్తున్నా, ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ సైకాలజిస్టు స్టీవెన్సన్ గారి బ్రదరు, ఆయన పేరు పాల్సన్ గారు, ఆయన సైకాలజిస్ట్. ఆయన కూడా క్రిస్టియన్ ఎవాంజలిస్ట్. ఆయన ఒకరోజు నా ముందు ప్రసంగం చెప్తున్నా, ఆయన తర్వాత నా మెసేజ్ ఆయన మెసేజ్ చెప్తున్నప్పుడు నేను వింటున్నాను. ఆయన మెసేజ్ చెబుతూ ఆయన సైకాలజిస్ట్గా ఒక మంచి మాట అన్నాడండి. ప్రసంగం అంతట్లో పబ్లిక్ ఒక మాట బాగా నచ్చుతుందట. ఆ మాట ఏంటి తెలుసా? ముగిస్తున్నాను అన్నమాట. ఆ మాట వినగానే అమ్మయ్య అనుకుంటారట. చాలామంది అనుకుంటున్నారండి, ఇందాక నేను బ్యాగ్గా అసలు ఏం జరుగుతుంది హిస్టరీ క్లాస్ అన్నప్పుడు, హిస్టరీ క్లాస్ చెప్తున్నప్పుడు అసలు ఎలా ఉంది వీళ్ళ యొక్క విధి విధానాలంటే, నాకు వచ్చిన టాకు బీజిఎం ఏంటి చెప్పిన, ఎప్పుడు ముగింతాడో ఆహూ అని తుమ్మి అలా ఇలా అమ్మయ్య హాఫ్ సోపాలన్నీ చేస్తున్నారండి. నీకు ఒక విషయం చెప్పినా, మీరు ఎన్నంటే చేయండి, నేను ముగించను. అది అయిపోవాలంటే. ఇక నేను అనుకోవాలి తప్ప మీరు అనుకుంటే ముగించేది ఏమీ లేదు. ఎందుకంటే ఇది మీరు మళ్ళీ దొరకపోవచ్చు. ఇది అయిపోవాలి ఈ అధ్యాయం. ఇక ఎందుకంటే మళ్ళీ క్రిస్మస్ వరకు ఇది వాయిదా వేయడం అంటే అసాధ్యం. ఇంక ఈసారి నేను నిజంగా మాటేస్తున్నాను, వచ్చే వారి నుంచి మనకి జనరల్ తరగతిలో ఖచ్చితంగా 9కి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఈసారి ఓపిక పట్టండి. అయిపోయింది లేక చూద్దాం. యెషయా గ్రంథం అందరూ కామన్గా ఎత్తుకునే రెఫరెన్స్ ఇది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం మళ్ళీ మొదలెట్టాడు అనుకోకండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి. ఇది ఈ మాట అందరూ ఎత్తుకుంటారు. దీని వెనకాల ఉన్న విషయం చూడండి, మీకు బాగా అర్థం కావాలంటే 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యోధారాజుల దినముల్లో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆహాజు కుమారుడైన ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాట్లాడుచున్నాడు. టైమింగ్ ఏంటట? ఆహాజు, ఉజ్జియా, యోతాము, హిజ్కియా యూదుల రాజులు పరిపాలిస్తున్న టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించు,
భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీదకి తిరగబడి ఉన్నారు. నేను కొడుకుల్ని పెంచి నేను పెద్ద చేస్తే వీడు వెళ్ళి ఎవరిని డాడీ అని పిలుస్తున్నాడు? అసూరు రాజుని. నేను కొడుకులుగా తీర్చిదిద్ది వీళ్ళని పెద్దలు చేస్తే, నేను పిల్లలుగా వీడిని పెంచి గొప్పవారినిగా చేస్తే వీడు వెళ్ళి అసూరు రాజుని నా తండ్రి అంటున్నాడు. నా పిల్లలు నా మీదకి తిరగబడ్డాడు. బాధల్లో తండ్రులకి పెద్ద బాధ అని చెప్తున్నా, నాన్నని నాన్నగా గుర్తించకపోవడం చాలా పెద్ద పనిష్మెంట్ అండి అది. దేవుడు బాధపడుతుంది, ఇదిగో నా పిల్లలు నా మీదకి తిరగబడ్డారు. గొప్ప చేశాను, వాళ్ళ రాజ్యాలు స్థిరపరిచాను, వాళ్ళ పంటలు పండించాను, వారి ఆరోగ్యాలు స్థిరపరిచాను, ఈరోజు నా మీదకి తిరగబడ్డారు. ఆ తిరుగుబాటు ఏంటంటే నన్ను వదిలేసి ఎవడో మానవ మాతృడైన వాడిని తండ్రి అని పిలుస్తున్నాడు ఆహాజు. నాకు బాధేస్తుంది. ఇంకా అంటున్నాడు, ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీలకి తెలివి లేదు, నా జనులు యోసింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎంత బాధపడుతున్నారు. యెహోవాని విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరు ఎలా ఇంకనూ కొట్టబడుతుంది. ఇంక యెషయా గ్రంథం ఎలా స్టార్ట్ అయిందంటే యోధా రాజుల కాలంలో వీళ్ళు చేసే ఆగడాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని దేవుడు బాధపడుతున్న బాధని యెషయా రాస్తున్నాడు. ఒక బర్ర చెప్తున్నాడు, ఒక గాడిదకి సొంత వాడిని దొడ్డు తెలుసు, ఒక ఎద్దుకు తన సొంత యజమాని దొడ్డు తెలుసు. గాడిదలకి ఎద్దులకు ఉన్న ఇంకిత జ్ఞానం నా పిల్లలకు లేదు. నా పిల్లలు నేను అడుగుతున్నా, నాకు దాసులుగా ఉండాలి, నా కొడుకులుగా ఉండాలి, మేము పెంచి పెద్ద చేస్తే నా మీద తిరగడు. ఆహాజు గారు తిరగబడ్డాడు. ఎలా తిరగబడ్డాడంటే, ఇంత ఇచ్చి ఒరే నమ్మరా ఎమ్మాయిలు రాబోతున్నాడు, నమ్మరా అభిషేక్తుడు రాబోతున్నాడు, కన్య గర్భవతి కుమారు అది నమ్ము చాలు అని యెషయా కొడుకుని పంపించి, నా కొడుకు వస్తాడని ఒకరోజు దర్శనాలు చూపించి నువ్వు చూపిస్తే బాగా విని నాకు వద్దు అని నేగ్గా దేవుని కృపావరాలన్నీ పొందుకొని వెళ్ళి గొడవ అయ్యేసరికి అసూరు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మా డాడీ అన్నాడట వీడు. అందుకే ఆహాజ్ గురించి స్టేట్మెంట్ భయంకరమైన స్టేట్మెంట్ ఏంటంటే, ఇదిగో వీడు చాలా భీకరమైన రాజు. ఆడు చచ్చిపోయినప్పుడు అండి శవానికి సరి అయిన అంత్యక్రియలు కూడా జరగలేదట. ఎవరు? ఆహాజ్ రాజు. అందుకే నేను మరలా చెప్తున్నాను, మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్తున్న సూత్రం ఒకటి, ఆ రోజు రాజులకైనా ఈ రోజు రాజులైన యాజక సమూహంగా పిలువబడిన మనకైనా ఒకే గుర్తు, యేసు ప్రభు యందు మన నమ్మిక ఎప్పుడు అలజడి చెందడానికి వీలు. అది మన లైఫ్కి మంచిది కాదు, మన జీవితానికి మంచిది కాదు. ఊరక యేసు ప్రభు వల్ల మన అవిశ్వాసాన్ని కనపరచడం అది మన జీవితాలకి మంచిది కాదు. వీడు ఇంకా ఏం చేస్తున్నాడంటే బహుమానాలు ఇవ్వడమే కాదు, తండ్రిని పిలవడమే కాదు, ఇంకా వీడు అంటున్నాడట, నా యెహోవా మందిరంలో ఉన్న ఘనత ధాన్యం ఏవైతే ఉన్నావో వస్తువులు ఇవన్నీ ఇచ్చేసి రా నాకు సపోర్ట్ చేయన్నాడట. గమ్మత్తు చెప్పిన దేవుడికి గుండె మండిపోయి ఏమన్నాడు తెలుసా? అక్కడే మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక ప్రవచనం అప్పుడే చెప్పేసి ఇలాంటి తింగర పని చేస్తాడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా నీ మీదకి, నీ జనం మీదకి, నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమదినములు వస్తే, ఆ శ్రమదినములు ఎలా వచ్చాయంటే సిరియా వారు, ఎఫ్రాయిం రాజు పెకాహు అంటే ఇశ్రాయేలు వారు వచ్చారు, వాళ్ళ వలన శ్రమదినాలు వచ్చాయి. వాళ్ళ దగ్గర నుంచి విడిపోయిన 200 ఏండ్లలో ఎప్పుడు మీరు ఈ శ్రమదినాలు చూడలేదు. ఎంత శ్రమ అంటే 1,25,000 మంది చచ్చిపోరు. ఇలాంటి టైంలో నువ్వు అక్కడ నమ్ముకుంటావు. ఆడి పేరేంటో తెలుసా? అసూరు రాజు, తెగ్లా. ఆడిని నమ్ముకుంటావు నువ్వు, ఆ అసూరు రాజు కూడా నమ్ముకుంటావు. కానీ గుర్తుపెట్టుకో, వాడికి కూడా మెలరిసెత్త అని చెప్పాడు. ఆడినే వదిలేదు వాడిని. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు కొడుకు పోయి ఆ నాన్న అంటే దేవుడు జాగ్రత్తగా రా, గాడ్ బ్లెస్ యూ అంటాడు దేవుడు అంట కదా. వాడిని కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? వాడు సంగతి కూడా తేల్చేస్తాను. ఇంకో విషయం చెప్పనా, నీకు మాట చెప్తున్నాను, బంపర్ ఆఫ్ ఆహాజు. నువ్వెవరినైతే నమ్ముకొని సహాయం చేస్తాడు అని వెళ్ళావో వాడే నీ మీదకి తిరగబడతాడు. గమ్మత్తు ఏంటో చెప్పండి, చదువుతాం. ఆయన అసూరు రాజును నీ మీదకి రప్పించి నువ్వేం చేస్తావు? అక్కడ ఏం చేస్తాడు? దేవుని మందిరంలో ఉన్నవన్నీ ఇచ్చి ఘనత అంత ఇచ్చి నాకు సపోర్ట్ చేయంటే వాడు తీసుకుని సపోర్ట్ చేయలేదు.
ఏం చేశాడు? ఎవరు నువ్వు ఇన్ని ఇస్తున్నావంటే నీ దగ్గర ఇంకా చాలా ఉన్నాయని చెప్పాడు. ఏం చేశాడు? మొత్తానికి తిరగబడి మొత్తానికి వాడిని తొక్కేశాడట. ఇవన్నీ ఇంకా చాలా రిఫరెన్స్ ఉన్నాయి, ఇంక వద్దులేండి. ఎప్పుడైతే ఇవన్నీ జరిగిపోయిందో యెషయాకి అప్పుడు అర్థమవుతుంది. యెషయా చెప్పిన మాట ఎంత అక్షర సత్యం అంటే దేవుడు చెప్పాడు, మరి నీకు దేవుడు సహాయం చేస్తాడు, నమ్మరా 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 అని. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 20 వచనం నుండి 2 వచనాలు 28వ అధ్యాయం 20 వచనం నుండి 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 20 వచనం నుండి అస్సూరు రాజైన ఆడే తెగ్ల, అందుకే నేను చదవనాను అన్నది. చదవండి. అతని యొద్దకు వచ్చి అతన్ని బాధపడితే కానీ బాధపరచినే కానీ అతన్ని ఎవరిని? ఆ వచ్చినోడు బాధ పెట్టాడు కానీ బలపరచలేదట. మరి ఏం చేశాడు వాడు? చూడండి. యెహోవా మందిరములో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతుల యొద్ద నుండి ఒక భాగమును తీసి అస్సూరు రాజుకి ఇచ్చిన కానీ అతడు అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అతిక్రమములు జరిగించను. అట్లు చేసిన వాడు ఈ ఆహాజు ఇలాంటి దరిద్రపు రాజుని ఇంకెక్కడ చూడలేదండి రైటర్. చూడండి, ఆపత్కాలంలో కూడా దేవుడి దగ్గర మనం చేసి ఇలాంటి పనులు మనం చేస్తాం. ఆహాజు గారు చేసింది. దేవుడి దగ్గరికి ఆపద వచ్చినప్పుడైనా కనీసం వస్తామని దేవుడు ఆపదలు మనకు అనుమతిస్తే ఆ టైంలో ఇంకా రెచ్చగొడతాం దేవుడిని మనం. ఎవడు అన్నారట ఆపద వచ్చినప్పుడు, ఇక అక్కడికి వెళ్ళండి పని అయిపోద్ది అన్నారట. వెళ్ళి ఏం చేస్తాం? లైసెన్సులు కట్టించుకుంటాం మనం. ఏం చేస్తాం? మెడలో ఒకటి, మొలతడుకు ఒకటి, కాలుకు ఒకటి, చెప్పండి. ఇంకా 5,000 10,000 అంటే ఏదో ఒక ఏరు కొనుక్కుని తెచ్చుకుంటాం మనం. తెచ్చుకోం మనం. నలుగురు నడిచే దారిలో వేసేమన్నారు. ఏంటది? వెళ్ళపోతా వేసేయండి అంటే నువ్వు బాగుపడిపోవాలి, ఇంకా నలుగురు నాశనం అయిపోవాలి. ఇలాంటివన్నీ నమ్ముతావు. నేను అలా చెప్తున్నాను, ఇలాంటివన్నీ నమ్ముతావు. ఆ టైమింగ్లో నీకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడిని నమ్మకుండా ఇంకా ఇలాంటి దుర్మార్గమైనవి నమ్మితే దేవుడికి ఇంకా తెక్కలేసిపోద్దట. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంత నీచమైన రాజు ఇంకెక్కడ చూడలేదు అంటున్నాడు. అందుకే వీడు ఏమైపోయాడంటే నాశనం అయిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఈ లైన్ అంతా మీకు అర్థమవుద్ది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడెను. కానీ ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు ఎంత అవమానించాడు. శవం కూడా రాజుల సమాధిలో పెట్టలేదంటే శవంలో అంత్యక్రియలో కూడా సరైన గౌరవం అతనికి దక్కలేదట. ఎంత దరిద్రం. నేను మరలా చెప్తున్నాను, ఈ క్రిస్మస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట నేను మరలా చెప్తున్నాను. ఈ సీజన్లో మరలా యేసు ప్రభు ఉచితముగా మన దగ్గరకు వచ్చి విశ్వసించమని దేవుడు మనకి పరిచయం చేస్తున్నా మనం నమ్మకపోతే రాజుల గతి అలా అయిపోయింది. ఇక మన గతి ఏమైపోతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. రాజులే నిలబడలేకపోయారు. రాజుల చరిత్ర కలిసిపోయింది. దేవుడు ఉచితముగా ఇమ్మాన్యుయేలు వస్తున్నాడు, నమ్ము అన్నాడంతే. నమ్ము, నువ్వేం చెయ్యొద్దు, నువ్వు నమ్మితే చాలు నీ రాజ్యం స్థిరపడిపోద్ది అన్నాడు. రాజు నమ్మకపోతేనే రాజుల చరిత్రలో సమాధుల్లో కూడా గౌరవం వెళ్ళలేకపోయారు. మరి మనం ఏమైపోతాం? మనం సామాన్యులు. మనం ఇంత ఉచితముగా ఎందరో ఉపదేశకుల ద్వారా ఎన్నో మాటలు వారం ప్రకటింపబడుతున్నా క్రీస్తు నందు సరి అయిన విశ్వాసం మనకు లేకపోతే మనం ఏమైపోతాం? చాలామందికి తిక్కల ప్రశ్న అడుగుతుంటారు. ఏమన్నా తెలుసా? అదేంటంటే యేసుప్రభువు నమ్మకపోతే నరకానికి వేసేస్తారండి, ఇది అన్యాయం కదండి అంటే, నమ్ముకోకపోతే వేయరు. గుర్తెట్టుకో, నువ్వు పోయేది నరకానికి గనక నీకు ఒక ఆప్షన్ ఉంది. నువ్వు వెళ్ళిపోయేది, నువ్వు చేసే పాపపు క్రియలు నరకానికి గనక నువ్వు నరకానికి పోతున్న నీకు అడ్డుగా ఉపశమనంగా ఒక సహాయం వస్తుంది. ఆయన ఇమ్మాన్యుయేలు. ఆయన యందు నమ్మిక ఉంచితే నువ్వు రక్షణలోకి వచ్చేస్తావు. లేదు నేను నమ్మనంటే నువ్వు పోవాల్సిన చోటుకే పోతావు. యోధాకు అదే కితాబు ఇచ్చింది బైబిల్. అతడు పోవాల్సిన చోటుకి పోయాడు. ఏంటి ఆ పోవాల్సిన చోటి? నరకానికి పోయే మనకి యేసుక్రీస్తు ఒక ఆప్షన్గా వచ్చాడు. అది మనం తీసుకోకపోతే నరకానికి మనమే పోతాం. ఆయన నమ్ముకోకపోవడం వలన పోవం. మనం నమ్ముకోకపోయినా పోయేది ఎక్కడికి? మనం చేసే పనులు బట్టి అక్కడే కనుక ఆ ఆప్షన్ వచ్చింది నమ్ముకోండి. అది రాజులకు వచ్చింది, నమ్మలేదు, దెబ్బ అయిపోయారు. వారు రాజులు అంగీకరించలేకపోయారు, నాశనం అయిపోయారు. రాజులు అలా అయిపోయారు, ఇక సామాన్యులు మనం ఏమైపోతాం? అందుకే క్రిస్మస్ సీజన్లో మళ్ళీ చెప్తున్నాను, చరిత్రలో కలగజేసుకున్న దేవుడు ఈరోజు చరిత్రలో నీతో నాతో అంటున్నాడు,
ఆయన నమ్మండి, చాలా ఈజీ. ఆయన నమ్మండి, ఆయన్ని ఫాలో అవ్వండి, చాలు మీ జీవితాలు స్థిరపరచును గాక. ఆమె ఇంకా చాలా ఉంది, ఇంకొద్దులేండి చరిత్ర క్లాసులు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల